సో నిన్నటి క్లాస్ లో మనం ఏం నేర్చుకున్నాం అని చెప్పేసానంటే కనుక ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ గురించి మాట్లాడుకుంటూ ఆ హెడ్ ఆఫ్ ఇన్కమ్ గురించి చూసింది ఏంటంటే కనుక మనకి దేర్ ఆర్ త్రీ చార్జబుల్ సెక్షన్స్ అని చెప్పేసి అని చెప్పుకున్నాం. సెక్షన్ 28, 41 అండ్ 176 అనే మూడు చార్జబుల్ సెక్షన్స్ ఉన్నాయని చెప్పేసి అని చెప్పుకున్నాం. బిజినెస్ అంటే ఏంటో చూసాం, ప్రొఫెషన్ అంటే ఏంటో చూసాం. ఇందులో 176 గురించి ఎప్పుడు మాట్లాడుకున్నాం. ఇంకా మనం సెక్షన్ 28, 41 గురించి మాట్లాడుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ సెక్షన్ 28 గురించి ఆల్రెడీ నేను డిస్కస్ చేసాం. సెక్షన్ 28 చార్జబుల్ సెక్షన్ లో ఏం కవర్ అవుతాయి అని చెప్పేసి వాట్ ఆర్ ది ఆస్పెక్ట్స్ అనేవి మనం మాట్లాడుకున్నాం. రైట్. సో ఇవాళ మనం ఒక చాప్టర్ ఓవర్ వ్యూ అనేది ఒకసారి చూసి టోటల్ గా డీటెయిల్ గా ఈ చాప్టర్ లోకి మనం ఎంటర్ అవుదాం. ఓకే, రైట్. సో పీజీబీపీ, ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. సార్ ఇక్కడ కంప్యూటేషన్ జనరల్ గా ఎలా ఉంటుంది అని చెప్పేసానంటే కనుక ఇక్కడ నార్మల్ గా మీరు P&L, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేస్తారు కదండి. నార్మల్ గా మీ అకౌంట్స్ ప్రకారం, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ప్రకారం, అకౌంటింగ్ కన్వెన్షన్స్ ప్రకారం మీరు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏవైతే ప్రిపేర్ చేస్తారో అదే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని బేస్ చేసుకుని మనం ఇక్కడ వర్కింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మీ కంపెనీ గురించి మాట్లాడుకుంటే కంపెనీస్ యాక్ట్ ప్రకారం కానీ, లేకపోతే అదర్ ఎంటిటీస్ గురించి అయితే కనుక మీ ICA చెప్పిన స్టాండర్డ్స్ ప్రకారం కానీ ఇక్కడ మనం ఏం చేస్తామండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ప్రిపేర్ చేస్తాం. అలా ప్రిపేర్ చేసే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ప్రాఫిట్ అండ్ లాస్ ఏదైతే ఉందో ఆ ప్రాఫిట్ అండ్ లాస్ మీ ప్రిన్సిపల్స్ ప్రకారమే ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకుంటే వస్తారు. యూ విల్ అరైవ్ ఎట్ ది ప్రాఫిట్. ఓకే, రైట్. సో ప్రాఫిట్ అనేది మీరు అరైవ్ అవుతారు. నెట్ ప్రాఫిట్, వాట్ యు కాల్ యాజ్ నెట్ ప్రాఫిట్. ఓకే, సో ఇక్కడ మనకి ఇన్కమ్ ట్యాక్స్ లో ఏమవుతుందని చెప్పేసానంటే ఇక్కడ మనకి అంటే ఇక్కడ రెండు రకాల క్యాలిక్యులేషన్స్ ఉన్నాయండి. అంటే ఇన్కమ్ ట్యాక్స్ లో పీజీబీపీ లో ప్రాఫిట్ అరైవ్ అవ్వడానికి, ట్యాక్సిబుల్ ప్రాఫిట్ అనేది అరైవ్ అవ్వడానికి అందులో వన్ ఆఫ్ ది మెథడ్ మనం చూస్తున్నాం. రెండో మెథడ్ మీకు విడిగా చెప్తానండి. ఓకే, సో ఫస్ట్ మెథడ్ ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే ఇక్కడ మీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేసినప్పుడు మీ అకౌంట్స్ ప్రకారం లేదా కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఏదైతే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేస్తారో అక్కడ నెట్ ప్రాఫిట్ అరైవ్ అవుతారో దట్ ఈస్ ద ఇన్పుట్ ఫర్ క్యాలిక్యులేటింగ్ taxable ప్రాఫిట్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, దట్ ఈస్ ఇన్కమ్ ఫ్రమ్ పీజీబీపీ. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే దీంతో స్టార్ట్ చేస్తామంటే నెట్ ప్రాఫిట్ తో స్టార్ట్ చేస్తామండి. ఓకే, సో ఈ నెట్ ప్రాఫిట్ కి ఏం చేస్తామంటే ఇక్కడ కొన్ని ఎక్స్పెన్సెస్ మనం మీ అకౌంటింగ్ కన్వెన్షన్స్ ప్రకారం, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ప్రకారం, మీ స్టాండర్డ్స్ ప్రకారం లేదా ఇక్కడ ఎక్స్పెండిచర్ నేచర్ ప్రకారం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కొన్ని ఎక్స్పెండిచర్ P&L లో ఏం చేస్తారండి, ఎక్స్పెండిచర్ అనేవి మీరు రికార్డ్ చేస్తారు. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో మీరు ఏదైతే ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేశారో అన్ని ఎక్స్పెన్సెస్ మీకు అలౌ చేయొచ్చు, చేయకపోవచ్చు అండి. అకార్డింగ్ టు ద సెక్షన్స్ ఆర్ ప్రిన్సిపల్స్ ఆర్ ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఇక్కడ ఎక్స్పెండిచర్ మొత్తం అలౌ చేయొచ్చు లేదా అలౌ చేయకపోవచ్చు. ఒకవేళ మీరు ఎక్స్పెండిచర్ ఇక్కడ క్లెయిమ్ చేశారు కానీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం అలౌడ్ కాదనుకోండి, అప్పుడు ఏం చేయాలి సార్ అని చెప్పేసానంటే కనుక ఇక్కడ మీ నెట్ ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో ఆ నెట్ ప్రాఫిట్ కి ఇక్కడ ఎక్స్పెండిచర్ ని డిసలౌ చేయాలి. ఏం చేయాలంట, రైట్. సో వాట్ యు కాల్ ఇట్ as net profit as per profit and loss account. సో నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది మనం వాల్యూ వేసుకుంటాం. దానికి యాడ్ ఏం యాడ్ చేస్తున్నామండి, మీకు ఎక్స్పెండిచర్ మీరు ప్రాఫిట్ నెట్ ప్రాఫిట్ అరైవ్ అయ్యేటప్పుడు మీరు కొంత ఎక్స్పెండిచర్ P&L లో క్లెయిమ్ చేసుకున్నారు. మీరు ఎక్స్పెండిచర్ P&L లో మీరు క్లెయిమ్ చేసుకున్నారంట. ఆ ఎక్స్పెండిచర్ ని P&L లో క్లెయిమ్ చేసుకున్న ఎక్స్పెండిచర్ ని ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో ఏం చెప్తున్నాడంట, ఇట్ ఈస్ నాట్ అలౌడ్ అని చెప్పేసి చెప్పాడంట. సో నాట్ అలౌడ్ అన్నాడు కాబట్టి మనం ఏం చేస్తామంట ఆ ఎక్స్పెండిచర్ ని యాడ్ చేసేసుకుంటామంట. యాడ్ expenditure or expenses disallowed as per Income Tax Act.
ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఏవైతే ఎక్స్పెన్సెస్ డిజలౌడ్ ఆ డిజలౌడ్ ఎక్స్పెన్సెస్ ని నేను ఏం చేస్తున్నానంటండి, యాడ్ చేస్తున్నానంటండి. ఓకే, లెస్. సార్ మీకు సపోజ్ ఇక్కడ ఎక్స్పెండిచర్ లో కొన్ని ఎక్స్పెండిచర్స్ మీ కంపెనీస్ యాక్ట్ ప్రకారం కానీ లేదా మీ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం కానీ అలౌ చేయలేదండి, కానీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం అలౌ చేస్తున్నారంట. సపోజ్ 35AD అనే ఒక సెక్షన్ ప్రకారం స్పెషల్ అలవెన్సెస్, స్పెషల్ డిడక్షన్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నామండి. అక్కడ అందులో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని కూడా అలౌ చేస్తారండి. నార్మల్ గా అయితే P&L ఏమొస్తుందంట, రెవెన్యూ ఎక్స్పెండిచర్ మాత్రమే వస్తుందండి. కానీ 35AD కి సంబంధించిన సెక్షన్ లో అయితే కనుక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా మీరు P&L లో క్లెయిమ్ చేసుకోవచ్చు అంట. ప్రాఫిట్ నుంచి మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా క్లెయిమ్ చేయొచ్చు. కానీ మీ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ప్రకారం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అలౌడ్ కాదు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్స్ ప్రకారం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా అలౌడే. సార్ ఇక్కడ ఇంతకు ముందు మనం రెవెన్యూ ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేసాం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేసామా, చేయలేదు. సో దానివల్ల ప్రాఫిట్ ఇంపాక్ట్ చూసుకుంటే కనుక ఎక్కువ ఉంటుంది. కానీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో మనం టాక్సబుల్ ప్రాఫిట్ అరైవ్ అయ్యేటప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా అలౌడ్ అంట. మరి P&L లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వేసామా, వేయలేదు. సో కాబట్టి నెట్ ప్రాఫిట్ నుంచి అలా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో అలౌ చేసే ఎక్స్పెండిచర్ ఏమైనా ఉంటున్నట్లయితే ఎడిషనల్ ఎక్స్పెండిచర్ వాటిని మైనస్ చేస్తా ఉంటాయి నెట్ ప్రాఫిట్ కి. ఇక్కడ ఎక్స్పెండిచర్ మనం క్లెయిమ్ చేసాము బట్ నాట్ అలౌడ్ అంటే డిజలౌడ్ అని చెప్పేసి నెట్ ప్రాఫిట్ కి యాడ్ చేసామండి టు అరైవ్ ఎట్ ది టాక్సబుల్ ప్రాఫిట్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, P&L ఎక్స్పెండిచర్ మనకి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ప్రకారం అలౌ చేయలేదు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ ప్రిన్సిపల్స్ ప్రకారం అలౌ చేస్తున్నారంట. అలాంటి ఎక్స్పెన్సెస్ ని మనం ఏం చేస్తామండి, మైనస్ చేస్తాం. ఎక్స్పెన్సెస్ అలౌడ్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఓకే, సో ఎక్స్పెన్సెస్ ఏవైతే అలౌ చేస్తారో, ఓకే, బియాండ్ మీరు P&L లో క్లెయిమ్ చేయని ఎక్స్పెన్సెస్ ఏమైనా అలౌ చేసినట్లయితే వాటిని మనం ఏం చేస్తున్నామండి, ఇక్కడ మైనస్ చేస్తున్నానండి, లెస్ తీసేస్తున్నాం. ఓకే, రైట్. నెక్స్ట్ యాడ్ ఏంటి అంటే కనుక సమ్ ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్కమ్స్ ని P&L లో ఇన్కమ్ కింద రికగ్నైజ్ చేయలేదంట. మీరు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఏం చెప్పారంట, కొన్ని ఇన్కమ్స్ ని మీరు ఇక్కడే P&L లో ఇన్కమ్ కింద రికగ్నైజ్ చేయాలి అని చెప్పేసి చెప్పారంట. సో అది నార్మల్ గా మీ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ప్రకారం మీరు చేయలేదు, లేదా కంపెనీస్ యాక్ట్ ప్రకారం లేదా ఎనీ అదర్ యాక్ట్ ప్రకారం, ఏ యాక్ట్ ప్రకారం అయితే మీరు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తున్నారో దాన్ని తీసుకుని మనం ఏం చేస్తున్నామండి, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో కంప్యూటేషన్ మనం అరైవ్ అవుతున్నామండి, టాక్సబుల్ ప్రాఫిట్ అనేది అరైవ్ అవుతున్నాం. మీరు ఏ యాక్ట్ ప్రకారం అయితే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేశారో ఆ యాక్ట్ ప్రకారం మీరు ప్రాఫిట్ P&L ప్రిపేర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో P&L ప్రిపేర్ చేసి ప్రాఫిట్ అరైవ్ అయ్యేటప్పుడు కొన్ని ఇన్కమ్స్ మీరు కన్సిడర్ చేయలేదంట. ఎందుకు చేయలేదు సార్ అని చెప్పేసానంటే ఆ ఇన్కమ్స్ అక్కడ యాక్ట్ లో రికగ్నైజ్ చేయమని చెప్పలేదు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో రికగ్నైజ్ చేయాలి, ఇది PGBP లోనే ట్యాక్స్ అవుతుంది అంటే ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆపరేషన్ రిలేటెడ్ అని చెప్పి వీటిని ఏం చేశారండి, ట్యాక్స్ చేస్తామని చెప్పేసి ఇక్కడ చెప్పారు అనుకోండి. అలాంటప్పుడు ఆ ఇన్కమ్ ని విచ్ ఇస్ నాట్ కన్సిడర్డ్ ఇన్ P&L ఇంతకు ముందు మనం ప్రిపేర్ చేసినప్పుడు నెట్ ప్రాఫిట్ అరైవ్ అయినప్పుడు కన్సిడర్ చేయని ఇన్కమ్ ఏమైనా ఉన్నట్లయితే ఆ ఇన్కమ్ ని ఇప్పుడు ఏం చేస్తా ఉంటండి, యాడ్ చేస్తా ఉంటండి. ఇన్కమ్స్ which are not credited to P&L but taxable under Income Tax Act. Okay, ఇక్కడ కూడా expenses not debited to P&L but allowed in Income Tax Act. ఓకే, ఇక్కడ ఇన్కమ్స్ విచ్ ఆర్ నాట్ క్రెడిటెడ్ టు P&L బట్ టాక్సబుల్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అని చెప్పేసి వాటిని మనం యాడ్ చేస్తా ఉంటాం. ఓకే, లెస్. నెక్స్ట్ లెస్ అడ్జస్ట్మెంట్ ఏముంటదండి అంటే సింపుల్ అండి, P&L ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఏవైతే మనం క్రెడిట్స్ అనేవి ఇక్కడ చూపిస్తున్నామో విచ్ ఇస్ నాట్ కన్సిడర్డ్ టు బి టాక్సబుల్ అండర్
ఇక్కడ ఏంటంటే దిస్ నాట్ ట్యాక్సబుల్ అండర్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అనుకుంటే కనుక వాటిని తీసుకెళ్ళి ఏం చేయాలంటే ఇప్పుడు సపోజ్ ఒక ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది ఉందండి, బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అని చెప్పేసి అని ఉంది. నార్మల్ గా మీకు ఏ ఇన్కమ్ కనిపించినా సరే అది ఆపరేషనల్ ఇన్కమ్ అయితే ట్రేడింగ్ అకౌంట్ లో వేస్తారు, నాన్ ఆపరేషనల్ అయితే కనుక ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో వేస్తారండి. అంతే తేడా మీరు అకౌంటింగ్ ప్రకారం. కానీ ఇక్కడ మనకి ఏంటంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ అనేది మన ఆపరేషన్స్ వల్ల వచ్చింది కాదు కాబట్టి మనం ఈ పీజీపీపీ లో ట్యాక్స్ చేయమంటే ఎక్కడ ట్యాక్స్ చేస్తామంటే అదర్ సోర్సెస్ లో ట్యాక్స్ చేస్తా ఉంటారండి. సో అలాంటప్పుడు అది పీజీపీపీ లో ఉండాలా, మనకి ట్యాక్సిబుల్ ప్రాఫిట్ యాజ్ పర్ పీజీపీపీ 60 అయ్యేటప్పుడు ఉండాలా అవసరం లేదంటే అవసరం లేదు. కానీ పిఎంఎల్ ఏం చేశారు, మీరు క్రెడిట్ చేశారండి. ఆ క్రెడిట్ చేసినప్పుడు టు దట్ ఎక్స్టెంట్ ఏం చేయాలి, ట్యాక్స్ అది మనం వేరే హెడ్ లో కన్సిడర్ చేయాలి కాబట్టి ఇన్కమ్స్ అవి మనం మైనస్ చేస్తున్నాం. ఇన్కమ్స్ విచ్ ఆర్ క్రెడిటెడ్ టు P&L but which are not taxable under PGBP or not taxable at all. అసలు మనకి ట్యాక్సబుల్లే కానివి లేదా పీజీబీపీలో ట్యాక్సబుల్ కానివి ఇన్కమ్స్ కనుక మీరు కనుక అక్కడ P&L లో క్రెడిట్ చేసి ఉన్నట్లయితే ఆ క్రెడిట్ చేసిన వాటిని ఏం చేస్తున్నానండి, ఇక్కడ లెస్ చేస్తున్నానండి. ఓకే, సో ఇలా మన అడ్జస్ట్మెంట్లు చేసిన తర్వాత వాట్ యు అరైవ్ అంటే ట్యాక్సబుల్ ప్రాఫిట్. ఏమి అరైవ్ అవుతారంటండి, ట్యాక్సబుల్ ప్రాఫిట్. ఓకే, సో ఈ ట్యాక్సబుల్ ప్రాఫిట్ అనేది అరైవ్ అవ్వడానికి మనకి స్టెప్స్ అన్నమాట. అంటే taxable profit అంటే profit taxable under PGBP of IT Act. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో పీజీబీపీ అనే హెడ్ లో ఎంత ఇన్కమ్ ట్యాక్సబుల్ అవుతుంది అని చెప్పేసానంటే కనుక మనం ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటండి. ఓకే రైట్. సో ఇక్కడ మనం ఎలా స్టార్ట్ అయ్యామంటే కనుక దీన్ని జనరల్ గా ఏంటంటే ఇండైరెక్ట్ మెథడ్ అని చెప్పేసి అని అంటారండి. ఇండైరెక్ట్ మెథడ్ ఏంటంటే కనుక మీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏదైతే ఉందో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తీసుకుంటాం. మీరు ఏదైనా యాక్ట్ ప్రకారం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నామంటే కనుక అదే యాక్ట్ ప్రకారం చేసిన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తీసుకుని మన వర్కింగ్ అనేది స్టార్ట్ చేస్తాం టు అరైవ్ ఎట్ ది టాక్సబుల్ ప్రాఫిట్. సార్ ఎలా అరైవ్ అవ్వాలి సార్, ఇక్కడ నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ P&L అకౌంట్ తీసుకుని దానికి అడ్జస్ట్మెంట్స్ చేయాలంట. సో ఒక 4 అడ్జస్ట్మెంట్స్. సో పాజిటివ్ అడ్జస్ట్మెంట్స్ 2, నెగటివ్ అడ్జస్ట్మెంట్స్ 2. సో ఎక్స్పెండిచర్ ఆర్ ఎక్స్పెన్సెస్ డిసలౌడ్ which are debited to P&L but not allowed under income tax act. ఏమో ఉన్నట్లయితే వాటిని యాడ్ చేయమంటున్నాడు. అదే ఎక్స్పెన్సెస్ నాట్ డెబిటెడ్ టు P&L, డెబిట్ చేయలేదు కానీ బట్ అలౌడ్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం అలౌ చేస్తున్నామంట. అప్పుడు వాటిని ఏం చేయాలి, లెస్ చేయాలి. ఇన్కమ్స్ విచ్ ఆర్ నాట్ క్రెడిటెడ్ టు P&L బట్ ట్యాక్సబుల్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అంటే మనకి P&L లో మనం ఏం చేయలేదంటే క్రెడిట్ చేయలేదంటే ఇన్కమ్స్ ని, కొన్ని ఇన్కమ్స్, కానీ అవి ఎక్కడ ట్యాక్సబుల్ అవుతాయి, పీజీబీపీలో ట్యాక్సబుల్ అవుతాయి అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో. అలాంటప్పుడు వాటిని యాడ్ చేసాం. అలాగే P&L లో క్రెడిట్ సైడ్ మనం చూస్తే ఇన్కమ్స్ విచ్ ఆర్ క్రెడిటెడ్ టు P&L which are not taxable under PGBP or any other head of income or not taxable at all అనుకున్న వాటిని ఎన్నో ఉన్నట్లయితే వాటిని ఏం చేస్తున్నామండి, లెస్ చేస్తున్నామండి. సో ఈ 4 అడ్జస్ట్మెంట్లు చేసిన తర్వాత వాట్ యు విల్ అరైవ్ ట్యాక్సబుల్ ప్రాఫిట్ అనేది వస్తుందంట. ఆ ట్యాక్సబుల్ ప్రాఫిట్ నే ప్రాఫిట్ ట్యాక్సబుల్ అండర్ పీజీబీపీ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అని మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే రైట్. ఇక్కడ ఈ అడ్జస్ట్మెంట్స్ చేయడమే ఇంపార్టెంట్ అండి, ఈ అడ్జస్ట్మెంట్స్ చేయడమే మనకి ఇంపార్టెంట్. ఓకే, సో మీకు ఎగ్జామినేషన్ లో ప్రాబ్లమ్స్ జనరల్ గా ఎలా ఉంటాయంటే ఇండైరెక్ట్ మెథడ్ లోనే ఎక్కువ అడుగుతుంటాడండి. మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ కానీ మీకు అకౌంట్ ఇచ్చేస్తాడండి. ఆ అకౌంట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ కానీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ ఇచ్చేస్తాడు. ఇచ్చేసి మీకు కింద కొన్ని అడ్జస్ట్మెంట్స్ చెప్తాడు. అవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో చెప్పిన ప్రొవిజన్స్ ప్రకారం మీరు చూసుకుంటూ ఆ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అడ్జస్ట్మెంట్స్ అనేవి మీరు చేసుకుంటే కనుక వాట్ యు విల్ అరైవ్ ట్యాక్సబుల్ ప్రాఫిట్ అనేది అరైవ్ అవుతారు. ఇదే ఇన్కమ్ ఫ్రమ్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. ఇన్కమ్ ఫ్రమ్ పీజీబీపీ, ఈ ఇన్కమ్ ఫ్రమ్ పీజీబీపీ ఏదైతే వస్తుందో ఈ ఇన్కమ్ ఫ్రమ్ పీజీబీపీని తీసుకెళ్లి మనం ఏం చేస్తాం, మన గ్రాస్ టోటల్ ఇన్కమ్ అరైవ్ అయ్యేటప్పుడు అక్కడికి తీసుకెళ్తా ఉంటాండి.
గ్రాస్ టోటల్ ఇన్కమ్ అరైవ్ అయ్యేటప్పుడు అక్కడికి మనం తీసుకెళ్తామని చెప్పేసి చెప్తున్నాను. ఓకే, సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ taxable profit or income from PGBP. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పీజీబీపీ లో ప్రొవిజన్స్ అనేవి ఎలా ఉంటాయి సార్ అని చెప్పేసి అంటే కనుక పీజీబీపీ ని మనం ఏం చేద్దామంటే వి విల్ బైఫర్కేట్ అండి. ఈ హెడ్ ఆఫ్ ఇన్కమ్ ని మనం కొంచెం బైఫర్కేషన్ చేద్దాం. సెక్షన్ 28 అండ్ 41 ఈ రెండు కూడా ఏమనుకున్నాం అంటే ఇన్కమ్స్ ని చార్జబిలిటీ సెక్షన్స్ అనుకున్నాం. అందులో ఫస్ట్ మనం 28 తో స్టార్ట్ చేసాం. ఓకే, సో 28 అనే సెక్షన్ తో స్టార్ట్ చేసి మనం ఏమండి, what are the incomes covered under PGBP? ఏ ఇన్కమ్స్ పీజీబీపీ లోకి ఇన్కమ్ కింద కవర్ అవుతాయి అని చెప్పేసి మనం నేర్చుకున్నాం. తర్వాత సెక్షన్ 29 ఏం చెప్తుంది అని చెప్పేసి అంటే కంప్యూటేషన్ గురించి చెప్తుందంట. ఏం చెప్తుందండి? కంప్యూటేషన్ మెథడాలజీ. సో కంప్యూటేషన్ మెథడాలజీ గురించి డిస్కస్ చేస్తుందంట సెక్షన్ 29. ఓకే, రైట్. సెక్షన్ 29 లో చెప్పింది ఏంటంటే కనుక సెక్షన్ 28 ప్రకారం, సెక్షన్ 41 ప్రకారం మనకి ఏవైతే ఇన్కమ్స్ అవుతాయో 176 ప్రకారం అనుకోండి, టోటల్ గా మనకి ఏవైతే ఇన్కమ్స్ అవుతాయో వాటి నుంచి అడ్జస్ట్మెంట్స్ చేయాలంటండి. ఓకే, రైట్. ఆ అడ్జస్ట్మెంట్స్ ఏంటి అని చెప్పేసి అంటే కనుక సెక్షన్ 30 to 37, సెక్షన్ 30 నుంచి 37 వరకు అడ్జస్ట్మెంట్స్ అనేవి చేయాలంట. ఇవి ఏంటంటే 30 to 37 వరకు అడ్జస్ట్మెంట్స్ అనేవి ఎక్స్పెండిచర్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ అండి. ఎక్స్పెండిచర్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్. యాక్చువల్ గా అయితే కనుక 30 to 43D వరకు ఉంటాయండి అడ్జస్ట్మెంట్స్. అందులో 30 to 37 ఏమో ఎక్స్పెండిచర్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ అండి. ఇక్కడ కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఏం చెప్తుందంటే సెక్షన్ 28 లో చెప్పిన ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దానికి మనం కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేయాలన్నారు. అడ్జస్ట్మెంట్స్ ఏంటంటే కనుక సెక్షన్ 30 నుంచి 37 వరకు ఎక్స్పెండిచర్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ అండి. అందులో 30 to 36 అనేవి స్పెసిఫిక్ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుతున్నట్లయితే సెక్షన్ 37 అనేది జనరల్ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుతున్నారండి. ఓకే, సో మనకి పీజీబీపీ పిఎండ్ఎల్ లో ఎన్ని రకాల ఎక్స్పెన్సెస్ ఉంటాయి సార్ అని చెప్పేసి అంటే ఎన్ని బిజినెస్లు ఉన్నాయండి, ఎన్ని రకాల ఎక్స్పెన్సెస్ ఉండే అవకాశం ఉంది? చాలా రకాల బిజినెస్లు అనేవి ఉన్నాయి. ఒక్కొక్క బిజినెస్ కి ఒక్కొక్క నేచర్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అనేది సెపరేట్ గా మారిపోతుంది. సో అలా ప్రతి ఎక్స్పెండిచర్ ని ఎలా చేస్తామా లేదా అనేది చెప్పడం కష్టం అండి. అందుకోసం అని చెప్పేసి సెక్షన్ 30 నుంచి 36 వరకు స్పెసిఫిక్ అడ్జస్ట్మెంట్స్ అనేవి మనకి కొన్ని చెప్పారంటండి. మరి మిగిలిన ఇవి ఇందులో కవర్ కానివి ఏమన్నా ఉన్నట్టయితే అది ఎందులో కవర్ అవుతుందండి? సెక్షన్ 37 లోకి కవర్ అవుతుందని చెప్పేసి మనం చూసుకోవాలంట. అంటే వేర్ స్పెసిఫిక్ ఎక్స్పెండిచర్ అడ్జస్ట్మెంట్ ఇస్ నాట్ దేర్, దెన్ వీ నీడ్ టు వెరిఫై జనరల్ సెక్షన్, జనరల్ ఎక్స్పెండిచర్ అలౌడ్ సెక్షన్ అనేది మనం చూడాలంట. సార్ ఇక్కడ రూల్స్ ఎలా ఉంటాయి సార్ అంటే ఇక్కడ కొన్ని కండిషన్స్ ఇస్తారంట. ఏం చేస్తారంట? దే విల్ లెవీ కండిషన్స్. ఇక్కడైతే స్పెసిఫిక్ గా పర్టికులర్ ఎక్స్పెండిచర్ అలౌ చేస్తారా లేదా అనేది ఇక్కడ చెప్పేస్తారండి. కానీ ఇక్కడ అలా కాదండి, కొన్ని కండిషన్స్ ఇస్తారు. ఆ కండిషన్స్ కనుక ఫుల్ఫిల్ చేస్తే ఇఫ్ ద కండిషన్స్ హ్యావ్ బీన్ సాటిస్ఫైడ్ అనుకుంటే అప్పుడు మనకి ఏం చేస్తారంటే అండి ఎక్స్పెండిచర్ అనేది అలౌ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, జస్ట్ 1 minute అమ్మా. సో సెక్షన్ 28 లో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద మనం ఏం చేయాలంటే కంప్యూటేషన్ చెప్పేది ఏంటంటే సెక్షన్ 30 నుంచి 44D అనుకుంటే అక్కడి వరకు మనం ఏం చేయాలంటే అడ్జస్ట్మెంట్స్ చేయాలని అన్నారు. అందులో 30 to 37 ఏంటంటే ఎక్స్పెండిచర్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ అని చెప్పారు. అందులో కూడా 30 to 36 అనేవి స్పెసిఫిక్ అడ్జస్ట్మెంట్స్, అంటే స్పెసిఫిక్ ఎక్స్పెండిచర్ రిలేటెడ్ అండి. స్పెసిఫిక్ ఎక్స్పెండిచర్ రిలేటెడ్ గా మనకి అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. సెక్షన్ 37 వచ్చేసరికి జనరల్ నేచర్. ఈ జనరల్ నేచర్ వచ్చేసరికి మనకి కొన్ని కండిషన్స్ ఇస్తాడు. ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తే
అంటే ప్రతి ఎక్స్పెన్స్ మనం చెక్ చేసుకోవాల్సింది 30 to 36 లో కవర్ అవుతుందా అని చెప్పేసి ఫస్ట్ చెక్ చేసుకోవాలండి. సార్ నా ఎక్స్పెండిచర్ 30 to 36 లో కనుక కవర్ అయితే ఇంకా ఆ స్పెసిఫిక్ ప్రొవిజన్స్ అప్లై చేయాలి. సపోజ్ నా ఎక్స్పెండిచర్ అనేది సెక్షన్ 30 to 36 లో కవర్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి? సెక్షన్ 37 లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి. సెక్షన్ 37 లో స్పెసిఫై చేశారు ఆయన ఎక్స్పెండిచర్ చేయలా. వాళ్ళు ఏం చెప్పారంటే కొన్ని కండిషన్స్ చెప్తాము, ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తే మీ ఎక్స్పెండిచర్ అలౌడ్, కండిషన్స్ ఫుల్ఫిల్ చేయకపోతే ఎక్స్పెండిచర్ నాట్ అలౌడ్. సో ఫస్ట్ మనం ఏం చెక్ చేయాలి? ఒక P&L ఎక్స్పెన్స్ తీసుకుంటే అది 30 to 36 లో కవర్ అవుతుందా అనేది చూడాలి. సార్ కవర్ అయింది అనుకుంటే ఓకే, స్పెసిఫిక్ ప్రొవిజన్ అనేది అప్లై చేస్తాం. సార్ సపోజ్ ఒక ఎక్స్పెండిచర్ అనేది 30 to 36 లో కవర్ అవ్వలేదు సార్, అప్పుడు ఏంటి సార్ పరిస్థితి అంటే సెక్షన్ 37 కి వెళ్తాం. అక్కడికి వెళ్ళి ఏం చేస్తామండి? కండిషన్స్ అంటే ఎక్స్పెండిచర్ మనం ఏదైతే ఎక్స్పెండిచర్ జనరల్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కండిషన్స్ ని ఫుల్ఫిల్ చేసిందా లేదా అనేది చూస్తా ఉంటాయండి. ఎస్ ఫుల్ఫిల్డ్ అనుకుంటే అలౌడ్, ఫుల్ఫిల్ చేయలేదు అంటే పర్టికులర్ ఎక్స్పెండిచర్ నాట్ అలౌడ్. సో ఫస్ట్ ఎక్స్పెండిచర్ చూడగానే మనం ఏం చూడాలి? 30 to 36 లో ఎక్కడైనా కవర్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. తర్వాత కొన్ని అడ్జస్ట్మెంట్స్ చెప్తాడండి. సెక్షన్ 40 ఏ స్మాల్ ఏ అండ్ 40 క్యాపిటల్ ఏ. ఓకే, కొన్ని ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని డిసలవెన్సెస్ అండి. ఏంటివి? డిసలవెన్సెస్. సో సర్టెన్ ఆస్పెక్ట్స్ మీకు చెప్తాడంట. ఆ పర్టికులర్ ఆస్పెక్ట్స్ కనుక మీరు ఫుల్ఫిల్ చేయకపోతే వాటిని ఏం చేస్తారంటండి? డిజలవ్ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నాడండి. ఓకే, సో అంటే ఈవెన్ దో 30 to 37 లో కవర్ అయినా సరే ఎక్స్పెండిచర్ 30 to 37 లో ఎక్స్పెండిచర్ కవర్ అయ్యి అది అలౌడ్ అని చెప్పేసి ఈ సెక్షన్ చెప్తున్నా సరే కొన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ చేయకపోవడం వల్ల 40 లేదా 40 ఏ ఆర్ 40 క్యాపిటల్ ఏ లో కవర్ అయినాయి అంటే కనుక ఆ సెక్షన్ లో కవర్ అయితే కనుక అవి డిజల్వెన్స్డ్ కాబట్టి ఈవెన్ దో అలౌడ్ అండర్ సెక్షన్ 30 to 37 వరకు అలౌడ్ అని చెప్పేసి చెప్పినా సరే వాటిని ఏం చేయాలంటండి? డిజల్వ్ చేయాలి. అంటే విచ్ సెక్షన్స్ విల్ ప్రివేల్ ఓవర్? నార్మల్ సెక్షన్స్ అన్ని కూడా అలో చేయండి అని చెప్తుంది. స్పెషల్ సెక్షన్స్ మాత్రం ఏం చెప్తున్నాయి? డిజల్వ్డ్ అని చెప్పేసి చెప్తున్నాయి. ఆ డిజల్వెన్సెస్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఈ 40 40 ఏ 40 క్యాపిటల్ ఏ అని చెప్పేసి ఈ 40 40 ఏ 40 క్యాపిటల్ ఏ లో ఏదైనా ఎక్స్పెండిచర్ అనేది 30 to 37 లో కవర్ అయితే కనుక ఆ ఎక్స్పెండిచర్ అనేది ఏం చేస్తారంటే డిజల్వ్ చేస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. ఈవెన్ దో ఇక్కడ 30 to 37 వరకు ఉన్న కండిషన్స్ అన్ని కూడా మనం ఫుల్ఫిల్ చేసిన ఇక్కడ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయడంలో ఫెయిల్ అయితే వాటిని ఏం చేస్తారంటే డిజల్వ్ చేస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, రైట్. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు సెక్షన్ 29. ఓకే, సో కంప్యూటేషన్ అండి. తర్వాత నెక్స్ట్ మనకి ఏముందంటే 41 అంటే ఇది కూడా చార్జబిలిటీ సెక్షనే. డీమ్డ్ ఇన్కమ్. సో సెక్షన్ 41 ఏంటంటే డీమ్డ్ ఇన్కమ్. సార్ సెక్షన్ 41 అంటే ఏమన్నారండి? చార్జబిలిటీ సెక్షన్ అన్నారు. ఇక్కడ డీమ్డ్ ఇన్కమ్ అంటే ఇక్కడ యాక్చువల్ గా అది ఇన్కమ్ కాదు, కానీ ఇన్కమ్ గా భావిస్తామంట. అది ఇన్కమ్ గా భావించే కేసెస్ ఎక్కడ ఉంటాయి అనేది సెక్షన్ 41 లో డిస్కస్ చేసుకుందాం. సో దట్ ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ ని ఆ ఇన్కమ్ ని PGBP లో టాక్సబుల్ చేద్దాము. ఓకేనా, రైట్. సో ఇలా మన చాప్టర్ ఓవర్ వ్యూ అనేది ఇక్కడ ఉంటుందండి. సో ఫస్ట్ మనం అందులో ఫస్ట్ పార్ట్ అనేది సెక్షన్ 28 మనం చూసాము. నెక్స్ట్ 29 నుంచి మనం చూద్దామండి. ఓకే, ఒకసారి చూడండి. ది ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 29 కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ సెక్షన్ 1 పేజ్ నెంబర్ 158 లో చూడండి అమ్మా. పేజ్ నెంబర్ 158 లో ఒక టేబుల్ ఉంది కదా, టేబుల్ కింద నుంచి స్టార్ట్ అవుతుంది. కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ సెక్షన్ 29. The provisions of section 29 makes it clear that the income referred to in section 28 shall be computed in accordance with the provisions of the contained in section 30 to 43D. అంటే the income ఏదైతే మనం సెక్షన్ 28 లో తీసుకుంటున్నామో అది ఎక్కడ నుంచి 28 లో చెప్పిన ఇన్కమ్ కి అడ్జస్ట్మెంట్స్ అనేవి చేస్తామంట. ఆ అడ్జస్ట్మెంట్స్ అనేవి
ఇక్కడ ఏ సెక్షన్ నుంచి ఏ సెక్షన్ వరకు అంటున్నారండి? సెక్షన్ అక్కడ ఇన్కమ్ కి వచ్చేసరికి సెక్షన్ ఏంటి 28. ఓకే, ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ కి వచ్చేసరికి సెక్షన్ ఏంటి అని చెప్పేసాను అంటే కనుక 30 to 43D. సెక్షన్ 30 నుంచి 43D వరకు అడ్జస్ట్మెంట్స్ అనేవి చెప్తారంట. ఓకే, రైట్. సో లెట్ us స్టార్ట్ విత్ అడ్జస్ట్మెంట్స్ తో స్టార్ట్ అవుదామండి. అడ్జస్ట్మెంట్స్ లో ఫస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుదాం అనుకున్నాం? 30 to 43D వరకు ఉన్నాయనుకున్నాం. అందులో ఎక్స్పెండిచర్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి అన్నారండి 30 to 37. అందులో 30 to 36 ఏమన్నారండి? స్పెసిఫిక్ ఎక్స్పెండిచర్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్. అండ్ 37 అంటే ఏమన్నారండి? జనరల్ నేచర్ లో ఉన్న ఎక్స్పెండిచర్ అలవెన్సెస్ డిసలవెన్సెస్ అనేది చూడడం అండి. ఓకే, రైట్. సో అడ్జస్ట్మెంట్స్. సో ఫస్ట్ మనం 30 to 36 అనేది స్టార్ట్ చేద్దాం. 30 to 36 లో కవర్ అవ్వకపోతే అప్పుడు ఎక్కడికి వెళ్దాం? 37 లోకి వెళ్దాం అంటే. ఓకే, సో ఫస్ట్ లెట్ us స్టార్ట్ విత్ సెక్షన్ 30. రైట్. సో సెక్షన్ 30 పేజ్ నెంబర్ 159 లో మనకు చెప్తున్నాడండి సెక్షన్ 30 గురించి. ఏమని చెప్తున్నాడో చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనం మాట్లాడుకునేవన్నీ కూడా అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ గురించే. అందులో ఎక్స్పెండిచర్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ ఎన్ని ఉన్నాయి అనుకున్నాం? సెక్షన్ 30 నుంచి 37 వరకు ఉన్నాయని చెప్పేసి అనుకున్నాం. ఇవన్నీ కూడా ఎక్స్పెండిచర్ అలౌబుల్ ఇవేనంటండి అడ్జస్ట్మెంట్స్ ఏంటంటే ఆర్ డిడక్షన్స్. సో అందులో ఫస్ట్ సెక్షన్ 30 ఇవేమనుకున్నామండి? 30 to 36 వరకును స్పెసిఫిక్ ఎక్స్పెండిచర్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ అని చెప్పేసి చెప్పారండి. సెక్షన్ 30 నుంచి 36 వరకు ఏమని చెప్పారు? స్పెసిఫిక్ ఎక్స్పెండిచర్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్. అందులో ఫస్ట్ సెక్షన్ 30 తో స్టార్ట్ చేసాం. సెక్షన్ 30 తో స్టార్ట్ చేసినప్పుడు సెక్షన్ 30 ఏమని చెప్తుంది అని చెప్పేసి మనం కనుక చూసినట్లయితే ఫస్ట్ సెక్షన్ 30 ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు బిల్డింగ్ యూజ్డ్ ఫర్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. అంటే సెక్షన్ 30 స్పెసిఫిక్ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుతుంది. ఎవరి ఎక్స్పెండిచర్ గురించి అండి? బిల్డింగ్. ఆ బిల్డింగ్ ని దేనికి యూజ్ చేసాం? యూజ్డ్ ఫర్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. సార్ బిల్డింగ్ ని నేను బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కి యూజ్ చేస్తే గనక ఆ బిల్డింగ్ కి యూజ్డ్ ఫర్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అనుకుంటే కనుక అలాంటి బిల్డింగ్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ అండి. ఓకే, సో ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు బిల్డింగ్ యూజ్డ్ ఫర్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అని ఏదైతే అన్నారో ఎక్స్పెండిచర్ రిలేటింగ్ టు బిల్డింగ్ గురించి సెక్షన్ 30 మాట్లాడుతుంది. దట్ ఈస్ స్పెసిఫిక్ సెక్షన్. స్పెసిఫిక్ సెక్షన్ 30 స్పెసిఫికల్లీ స్పీక్స్ అబౌట్ ది ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు బిల్డింగ్. సో ఈ ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు బిల్డింగ్ ఏమని చెప్తున్నారు ప్రొవిజన్స్ అనేవి మనం చూద్దాం. ఓకే, రైట్. ఈ ఎక్స్పెండిచర్ ఎలా అలో చేస్తాం అనుకుంటున్నారు, ఎలా చేస్తారో చూద్దాం. ఇఫ్ ద ఎస్ఎస్సి ఈజ్ ఆక్యుపైయింగ్ ద ప్రెమిసెస్ యాజ్ ఎ టెనెంట్ గా కనుక వాడు ప్రెమిసెస్ ని ఆక్యుపై చేస్తే రెంట్ పెయిడ్ ఈజ్ డిడక్టబుల్ అని చెప్పేసి అంటున్నాడు. సో ఏమేమి ఎక్స్పెండిచర్ డిడక్టబుల్ అంట? డిడక్టబుల్ ఎక్స్పెండిచర్ రిలేటింగ్ టు బిల్డింగ్ అని ఏదైతే అంటున్నారో ఆ బిల్డింగ్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అంటున్నారో అలాంటి బిల్డింగ్ కి యూజ్ చేసే బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కి యూజ్ చేసే ఎక్స్పెండిచర్ లో మనకి ఏ ఎక్స్పెండిచర్ అలౌడ్ అని చెప్పేసి చెప్తున్నాడంటే డిడక్టబుల్ ఎక్స్పెండిచర్ లో ఫస్ట్ ఇఫ్ ప్రెమిసెస్ ఈజ్ ఆన్ లీజ్. ఓకే, ప్రెమిసెస్ గనక ఆన్ లీజ్ అనుకుంటే కనుక ఏమంటున్నాడండి? లీజ్ రెంట్. ఏమంటున్నాడండి? ఆ రెంట్ ఏదైతే పెయిడ్ ఏదైతే ఉందో అక్కడ అది డిడక్టబుల్ అంటే రెంట్ పెయిడ్ డిడక్టబుల్. ఫర్దర్ ఇఫ్ హీ అండర్టేక్స్ టు డూ రిపేర్స్ ద కాస్ట్ ఆఫ్ సచ్ రిపేర్స్ ఈజ్ ఆల్సో డిడక్టబుల్. రైట్. ఒకవేళ మీరు రిపేర్స్ గనక ఇంకర్ అయినట్లయితే, సార్ జనరల్ గా రిపేర్స్ ఎవరు ఇంకర్ అవుతారు సార్? ఓనర్ అవుతాడా లేదా
టెనెంట్ అవుతాడా అని చెప్పేసి అంటే జనరల్ గా ఓనర్ విల్ బి బేరింగ్ ద కాస్ట్ అండి. ఓకే, ఎక్స్పెన్సెస్ కి, సారీ రిపేర్స్ కి. సో ఇక్కడ ప్రిమిసెస్ ని రెంట్ కి తీసుకుంటే కనుక ఆ రెంట్ మీద రిపేర్స్ ఎవరైతే ఇంకర్ అయ్యారో రిపేర్స్ జనరల్ గా ఎవరు ఇంకర్ అవుతారండి? ఓనర్ ఇంకర్ అవుతారండి. అలా కాకుండా అగ్రిమెంట్ లో రాసుకున్నారంట, లీజ్ అగ్రిమెంట్ లో ఏ రిపేర్స్ వచ్చినా సరే టెనెంట్ ఎవడైతే ఉన్నాడో హీ షుడ్ బేర్ అని చెప్పేసి అని అన్నాడంట. అలాంటప్పుడు ఆ రిపేర్స్ కూడా మనమే ఇంకర్ అయ్యాము అని చెప్పేసి అని అనుకుంటే ఆ రిపేర్స్ కూడా అలౌడ్ అంట, ఈజ్ డిడక్టబుల్. ఈ రెండు కూడా డిడక్టబుల్ ఎక్స్పెండిచర్. ఓకే, ఏమని చెప్పాడండి? నువ్వు కనుక ప్రిన్సెస్ లీజ్ తీసుకుంటే రెంట్, అదే రిపేర్స్ నువ్వు ఇంకర్ అయితే ఆ రిపేర్స్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇఫ్ ది అసెసీ ఇస్ ద ఓనర్, ది ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ టువర్డ్స్ ది కరెంట్ రిపేర్స్ ఇస్ డిడక్టబుల్ అని చెప్పేసి అంటున్నాడండి. ఓకే, ఒకవేళ ఎస్ఎస్సీఏ ఓనర్ అయితే అప్పుడు కూడా రిపేర్స్ ఏవైతే ఉంటాయి వాటిని డిడక్టబుల్ అంటండి. హౌవెవర్ నో నోషనల్ రెంట్ షల్ బి క్లెయిమ్డ్ యాజ్ ఎ డిడక్షన్. ఓకే, నాట్ డిడక్టబుల్. డిడక్టబుల్, నాట్ డిడక్టబుల్. నాట్ డిడక్టబుల్ ఏమున్నాయంటండి? నోషనల్ రెంట్. సపోజ్ ఈ బిల్డింగ్ కి నేను ఓనర్ అంటండి, ఈ బిల్డింగ్ కి నేను ఓనర్ అయితే ఈ బిల్డింగ్ ని నేను బీజేపీ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కి నేనే యూజ్ చేసుకుంటున్నాను అంటండి. అలాంటప్పుడు ఈ ప్రిమిసెస్ కి రెంట్ పే చేస్తే ఎవరికి పే చేయాలి? నాకే పే చేసుకోవాలి. నేను బిజినెస్ చేస్తున్నాను, మళ్ళీ నాకే పే చేసుకుంటున్నాను. అందుకని చెప్పేసి డిడక్షన్ అనేది నాట్ అలౌడ్. సో నోషనల్ రెంట్ అనేది మనం డిడక్టబుల్ కాదంట. కానీ మనమే రిపేర్స్ కనుక ఇంకర్ అయినట్లయితే ఎస్, రిపేర్స్ అనేది మనం అలౌడ్ అంటండి. ఓకే, నెక్స్ట్. On the other hand, if the partnership firm is a tenant of a building owned by its partner, rent incurred shall be allowed as a deduction in the hands of the firm. Okay, ఇక్కడ నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ కి, మా పార్ట్నర్షిప్ ఫర్మ్ కి నేను ఈ ప్రిమిసెస్ ని రెంట్ కి ఇచ్చానండి. ఇది నా ఓన్ గా ఉంది. ఈ ప్రిమిసెస్ ని అందులో నేను పార్ట్నర్ అంటాను. పార్ట్నర్ గా ఉన్న పార్ట్నర్షిప్ ఫర్మ్ కి కనుక నేను రెంట్ కి ఇస్తే కనుక అప్పుడు ఏం చేస్తున్నాడు అంటండి, ఇక్కడ రెంట్ అనేది ఇంకర్డ్ షల్ ఆల్సో బి డిడక్టబుల్ డిడక్షన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది ఫర్మ్. అంటే పార్ట్నర్ కి రెంట్ పే చేసినంత మాత్రాన అది మనం ఇక్కడ నోషనల్ రెంట్ కింద వస్తుందండి? రాదంటండి. అవుట్ ఆఫ్ అగ్రిమెంట్ మనం పే చేస్తాం కాబట్టి అక్కడ ఏమంటున్నాడండి, ఎక్స్పెండిచర్ ఇస్ అలౌడ్ అని చెప్పేసి అంటున్నారు. అంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ బిజినెస్ చేసినా సరే అందులో పార్ట్నర్ పేరు మీద కనుక ఇక్కడ ఆ ప్రాపర్టీ ఉన్నా సరే అక్కడ ఏమని చేస్తారంటే ఇక్కడ ఎక్స్పెండిచర్ అనేది అలౌ చేస్తారంట. నెక్స్ట్ సార్ ఇంకేముంటాయి సార్ ఎక్స్పెండిచర్ అంటే? జనరల్ గా బిల్డింగ్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్స్ అంటే రెంట్ ఒకటి ఉంటుంది, తర్వాత రిపేర్స్ ఒకటి ఉంటాయి, లేదా మున్సిపల్ ట్యాక్సెస్ ఉంటాయండి. ఇంకేమున్నాయి చూద్దాం. ఎనీ ల్యాండ్ రెవెన్యూ. ల్యాండ్ రెవెన్యూ అంటే ఏంటి? ట్యాక్సెస్ లైక్ మున్సిపల్ ట్యాక్సెస్, లోకల్ రేట్స్ అండ్ మున్సిపల్ ట్యాక్సెస్ ఆర్ డిడక్టబుల్. సో ఏమేమి అలౌడ్ అంటండి? ల్యాండ్ రెవెన్యూ, మున్సిపల్ ట్యాక్సెస్, ఈ ల్యాండ్ రెవెన్యూ లేదా మున్సిపల్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి అలౌ చేస్తాను అని చెప్పేసి అని చెప్తున్నాడు అండి. ఓకే, అందుకే నేను డిడక్టబుల్ ఎక్స్పెండిచర్ లో పెట్టాను. ఎనీ సచ్ ట్యాక్సెస్ సెస్ ఫీ if claimed are allowed as deduction only if they are paid on or before the due date of filing of the return of income అని చెప్పేసి అని అంటున్నాడు. నార్మల్ గా దీన్ని ఏమంటారంటే, నార్మల్ గా లోకల్ ట్యాక్సెస్ ఎక్కడ ఉన్నా సరే మనం ఏం చేస్తాం, పేమెంట్ బేసిస్ మనం చూస్తూ ఉంటాం. ఏమంటారు? పేమెంట్ బేసిస్. సార్ ఇక్కడ ఏంటంటే మనం ఇది గత చరిత్ర కూడా ఉందండి మనకి. ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్ లో మనం సెక్షన్ మనం ప్రొఫెషనల్ ట్యాక్సెస్ గురించి మాట్లాడుకున్నప్పుడు సెక్షన్ 16(3) క్లాస్ 3 16(3) లో మనం మాట్లాడుకునేటప్పుడు ఏం మాట్లాడుకున్నాం అంటే అక్కడ ప్రొఫెషనల్ ట్యాక్స్ గురించి మాట్లాడుకున్నాం అమ్మా. ఆ ప్రొఫెషనల్ ట్యాక్స్ కనుక మనం పే చేస్తే కనుక పే చేస్తేనే అలౌ చేస్తాము అని చెప్పేసి మాట్లాడుకున్నాం. అలాగే హౌస్ ప్రాపర్టీ గురించి మాట్లాడుకున్నాం. హౌస్ ప్రాపర్టీలో కూడా మున్సిపల్ ట్యాక్సెస్ అని మైనస్ చేసాము. గ్రాస్ యాన్యువల్ వాల్యూ నుంచి మున్సిపల్ ట్యాక్సెస్ మనం మైనస్ చేసామండి.
ఆ మున్సిపల్ ట్యాక్సెస్ కూడా ఏంటంటే పే చేస్తేనే అలౌ చేస్తారు అనుకున్నాం. ఇక్కడ కూడా ఈ మున్సిపల్ ట్యాక్సెస్ ల్యాండ్ రెవెన్యూ అనేది ఏం చేస్తున్నారండి, పే చేస్తేనే పేమెంట్ బేసిస్ లోనే మనకి అలౌ చేస్తున్నారు అని చెప్పేసి అని చెప్తున్నారు. ఓకే రైట్. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది ప్రాపర్టీ ఇస్ డిడక్టబుల్. ఇంకేమున్నాయంటండి ఇన్సూరెన్స్ ప్రీమియం. సో ఇన్సూరెన్స్ ప్రీమియం ఏదైతే ఉంటుందో ఆ బిల్డింగ్ కి ఇన్సూరెన్స్ ప్రీమియం చేయించారంట. ఇన్సూరెన్స్ కి ఇన్సూరెన్స్ ఏదైతే పే చేస్తారో ఆ పే చేసింది ఏం చేస్తారంటండి, అలౌ చేస్తారంట. నెక్స్ట్ ఇంకేం అలౌ చేస్తారో చూడండి. ఎనీ రిపేర్ ఎక్స్పెండిచర్ which is of additional which are of capital nature shall not be allowed as a deduction under this section. However, depreciation under section 32 shall be allowed on such capital expenditure అని చెప్పేసి అంటున్నాడు. ఓకే రైట్. జనరల్ గా ఎనీ రిపేర్ ఎక్స్పెండిచర్ which are capital in nature shall not be allowed as a deduction under this section. Okay, so however depreciation under section 32 shall be allowed on such capital expenditure అని చెప్పేసి అంటున్నాడు. అంటే రిపేర్స్ ఎక్స్పెండిచర్ లో మనం 2 రకాలు ఉంటాయండి, రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అయితే P&L చార్జ్ చేస్తారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయితే మీరు ఏం చేస్తారండి, క్యాపిటలైజ్ చేస్తారండి. సో అలా క్యాపిటలైజ్ చేస్తారు. అలా క్యాపిటలైజ్ చేసిన ఎక్స్పెండిచర్ ని మనం ఎలా చేస్తామంటే, ఎలా చేయమంటే అక్కడ ఏం ఎలా చేస్తాం, సెక్షన్ 32 ప్రకారం డిప్రిసియేషన్ మాత్రమే ఎలా చేస్తామని చెప్పేసి అని చెప్తున్నారు. ఓకే రైట్. ఇన్ కేస్ the building is used partly for business and partly for personal, then only the portion of the rent attributable to the business shall be allowed as a deduction అని చెప్పేసి అంటున్నారండి. ఓకే అంటే ఏం చెప్తున్నాడండి, పార్ట్లీ బిజినెస్ కనుక యూజ్ చేసి పార్ట్లీ పర్సనల్ పర్పస్ కోసం యూజ్ చేస్తే కనుక ఏదైతే పర్సన్ బిజినెస్ కి వాడుతున్నావో అంతవరకు మాత్రం నీకు అలౌ చేస్తామని చెప్పేసి అంటున్నాడండి. ఇన్ కేస్ ఆఫ్ బిల్డింగ్ ఈజ్ యూజ్డ్ పార్ట్లీ ఫర్ బిజినెస్ అండ్ పార్ట్లీ ఫర్ పర్సనల్, then only that portion of the rent attributable to business shall be allowed as a deduction అని చెప్పేసి అని చెప్తున్నాడు. అంటే సగం పార్ట్ నేను బిజినెస్ కి వాడుతున్నాను, సగం పార్ట్ నేను పర్సనల్ కి వాడుతున్నాను అని చెప్పేసి అనుకుంటే ఏదైతే బిజినెస్ కి వాడామని చెప్పేసి చెప్పారో అంతవరకు మాత్రమే ఎక్స్పెండిచర్ అనేది అలౌ చేస్తాము అని చెప్పేసి అని చెప్తున్నారు. ఓకే రైట్. సో ఇవన్నీ కూడా ఎక్స్పెండిచర్ అలౌడ్ డిసలౌడ్ కేసెస్. ఇదంతా దేని ప్రకారం, సెక్షన్ 30 ప్రకారం. సెక్షన్ 30 ప్రకారము. ఒకసారి సెక్షన్ 30 చదవండి అమ్మా. సెక్షన్ పేజ్ నెంబర్ 159. ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు బిల్డింగ్. ఒకసారి చదవాలి సెక్షన్ 30. ఎక్కడితో స్టార్ట్ చేసామంటే సెక్షన్ 30 నుంచి స్టార్ట్ చేసామండి. అది కూడా ఏంటి, సెక్షన్ 30 అంటే ఎక్స్పెండిచర్ అలౌడ్ ఆర్ అడ్జస్ట్మెంట్స్ అండి. ఎక్స్పెండిచర్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ తో స్టార్ట్ చేసాం. అందులో సెక్షన్ 30 to 36 అంటే స్పెసిఫిక్ సెక్షన్స్ అనుకున్నాం, స్పెసిఫిక్ ఎక్స్పెండిచర్ సెక్షన్స్ అనుకున్నాం. ఇక్కడ అందులో ఫస్ట్ మనం సెక్షన్ 30 తో స్టార్ట్ చేసాం. ఏ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడాడు సెక్షన్ 30 లో అంటే బిల్డింగ్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడాడు. బిల్డింగ్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ అంటే నువ్వు లీజింగ్ తీసుకుంటే రెంట్ అలౌ చేస్తారు, రిపేర్స్ అలౌ చేస్తారు. ఇక్కడ జనరల్ గా అగ్రిమెంట్ లో మనం ఇక్కడ రిపేర్స్ గురించి మనం మాట్లాడుకుంటే అది అక్కడ ఓనరే బేర్ చేయాలి లేదా టెనెంటే బేర్ చేయాలి అని చెప్పేసి అనుకుంటే కనుక దాని ప్రకారమే ఇక్కడ ఈ రిపేర్స్ ఎక్స్పెండిచర్ అనేది అలౌ చేస్తారు. తర్వాత ఈ లోకల్ ల్యాండ్ రెవెన్యూ, మున్సిపల్ ట్యాక్సెస్ ఇవన్నీ కూడా ఏంటంటే పేమెంట్ బేసిస్ లో అలౌ చేస్తారంట. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తే కనుక ఏదైనా ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తే కనుక బిల్డింగ్ అగ్నెస్ట్ గా అది కూడా అలౌ చేస్తారంట. నాట్ అలౌడ్ ఏంటంటే నోషనల్ రెంట్ నాట్ అలౌడ్ అంట. ఓకే రైట్. నెక్స్ట్ సెక్షన్ 31 ఏం చెప్తుందో ఒకసారి చూడమ్మా. ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు మెషినరీ అంట.
సో ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు మిషనరీ, దట్ ఈస్ మిషనరీ, ప్లాంట్ అండ్ ఫర్నిచర్. సో ఎక్స్పెండిచర్ రిలేటింగ్ టు మిషనరీ, ప్లాంట్ అండ్ ఫర్నిచర్. ఇక్కడ ఏమేమి ఎక్స్పెన్సెస్ ఉంటాయండి జనరల్ గా మనం ఊహించుకుంటేనే? జనరల్ గా ఏముంటాయంటే మిషనరీని రెంట్కి తెస్తే రెంటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, రెంట్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. మనం మిషనరీకి ఏమైనా రిపేర్స్ చేస్తే రిపేర్స్ సంబంధించిన ఎక్స్పెండిచర్ ఉంటుంది. సో అలా ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు మిషనరీ, ప్లాంట్ అండ్ ఫర్నిచర్ ఏమున్నాయనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ పాయింట్ చూడండి. సో ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు మిషనరీ, ప్లాంట్, ఫర్నిచర్ అంటే ఏమున్నాయో చూద్దాం. ది ఫాలోయింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ spelled out as a deductible in respect of machinery, plant and furniture used for SSC's business or profession అన్నాడండి. ఫస్ట్ కరెంట్ రిపేర్స్ అని చెప్పేసి అని అన్నాడు. ఏమున్నాయంటే ఎక్స్పెండిచర్, అలౌడ్ ఎక్స్పెండిచర్ ఏమున్నాయి? కరెంట్ రిపేర్స్. మా బిల్డింగ్ కి సంబంధించిన దాంట్లో కూడా మనకి రిపేర్స్ అలౌ చేశారండి. ఇది ఏ రకమైన రిపేర్స్ అంటే కనుక ఓన్లీ రెవెన్యూ నేచర్ లో ఉన్న రిపేర్స్ అండి. ఈ రెవెన్యూ నేచర్ లో ఉన్న రిపేర్స్ కాకుండా క్యాపిటల్ రిపేర్స్ ఏమైనా ఉన్నట్లయితే, అంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అయినా పెట్టవలసి వచ్చిందంటే, అక్కడ ఎడిషనల్ అమౌంట్ అయినా వచ్చినట్లయితే, దానివల్ల ఎడిషనల్ గా మనకి రెవెన్యూ అన్ని కెపాసిటీ పెరిగినట్లయితే ఆ ఎక్స్పెండిచర్ ఏం చేస్తామంటే క్యాపిటలైజ్ చేయాలి. సేమ్ ప్రిన్సిపల్స్ ఇక్కడ కూడా ఉంటాయి. సో అక్కడ మనం ఏం క్లెయిమ్ చేస్తామంటే డిప్రిసియేషన్ క్లెయిమ్ చేస్తాము. ఓకే, రైట్. ఇక్కడ కూడా ఏమంటున్నాడండి? కరెంట్ రిపేర్స్ అని చెప్పేసి అని క్లియర్ గా చెప్పాడండి. ఓకే, రైట్. ఇంకేమంటున్నాడండి? ఇన్సూరెన్స్ ప్రీమియం అగైన్స్ ద రిస్క్ ఆఫ్ డ్యామేజ్ ఆర్ డిస్ట్రక్షన్. ఇన్సూరెన్స్ ప్రీమియం ఏదైనా ఉన్నట్లయితే ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది మనం పే చేసింది ఎక్స్పెండిచర్ కింద అలౌ చేస్తాడంట. రైట్. However, any repairs of capital nature shall not be allowed as a deduction under this section అని చెప్పేసి అంటున్నాడండి. నాట్ డిడక్టబుల్. నాట్ డిడక్టబుల్ కేసెస్ లో ఏమున్నాయి సార్ అని చెప్పేసి అంటే క్యాపిటల్ రిపేర్స్. ఏంటంటే అండి క్యాపిటల్ రిపేర్స్. జనరల్ గా రెవెన్యూ రిపేర్స్ ఏమైనా ఉన్నట్లయితే, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనుకుంటే కనుక మనం ఏం చేస్తామంటండి, ఇక్కడ ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు మెషినరీ అని చెప్పేసి సెక్షన్ 31 ప్రకారం మనకి అలౌ చేస్తారంట. ఇక్కడ ఇన్సూరెన్స్ ప్రీమియం మనం పే చేస్తే కనుక పే చేసింది కూడా మనకి సెక్షన్ 31 ప్రకారం అలౌ చేస్తారంట. కానీ నాట్ డిడక్టబుల్ ఏంటంటే అండి క్యాపిటల్ రిపేర్స్ అనేవి నాట్ డిడక్టబుల్ అని చెప్పేసి అని చెప్పారండి. రైట్ సార్, ఇక్కడ ఈ సెక్షన్ లో మనకి ఎక్కడ రెంట్ గురించి మాట్లాడట్లేదు సార్. ఇప్పుడు మిషనరీకి సంబంధించింది, మిషనరీని కానీ, ప్లాంట్ కానీ, ఫర్నిచర్ కానీ నేను రెంట్ కి తెచ్చుకున్నట్లయితే ఆ రెంటల్ ఎక్స్పెండిచర్ అలౌడ్ కాదా అంటే, స్పెసిఫిక్ సెక్షన్ మాట్లాడకపోతే కనుక ఎక్స్పెండిచర్ గురించి స్పెసిఫిక్ గా ఒక సెక్షన్ మాట్లాడకపోతే కనుక అప్పుడు మనం ఏం చేయాలనుకున్నాం అంటే కనుక జనరల్ ఎక్స్పెండిచర్ కి వెళ్ళి చెక్ చేసుకోవాలనుకున్నాం. ఇక్కడ సెక్షన్ 31 is silent about the rent premises మిషనరీ రెంట్ పే చేసిన దానికి ఇక్కడ సెక్షన్ 31 సైలెంట్ గా ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలంటే అండి సెక్షన్ 37 ని అప్రోచ్ అవ్వాలంట. ఇక్కడ రెంట్ ఫర్ ఎ మెషినరీ, రెంట్ ఫర్ ఎ ప్లాంట్, రెంట్ ఫర్ ఎ ఫర్నిచర్ ఏమో ఉన్నట్లయితే ఆ రెంట్ అనేది సెక్షన్ 31 లో కవర్ కాలేదంటే అలౌడ్ కాదని కాదండి, ఇట్ ఈస్ అలౌడ్. సెక్షన్ 37 ప్రకారం ఏమవుతుందంట అలౌడ్ అవుతుందంట. సో ఇక్కడైతే స్పెసిఫిక్ సెక్షన్ అనేది స్పెసిఫిక్ గా చెప్పలేదు, స్పెసిఫిక్ సెక్షన్ లో ఆ స్పెసిఫిక్ పాయింట్ అనేది సెపరేట్ గా చెప్పలేదు, అక్కడ మనం ఏం చేయొచ్చు అంటే అండి సెక్షన్ 37 వరకు మనం వెళ్ళి జనరల్ సెక్షన్స్ కి వెళ్ళి మనం ఎక్స్పెండిచర్ అప్లికబుల్ అవుతుంది లేదు చూసుకోవచ్చు. జనరల్ సెక్షన్ కి వెళ్తే ఎలా ఉంటుందండి, కొన్ని కండిషన్స్ పెడతారు, ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తే కనుక అక్కడ ఎక్స్పెండిచర్ అనేది అలౌ చేస్తారంట, విచ్ ఆర్ నాట్ కవర్డ్ అండర్ 32, 36. సో సెక్షన్ 32, 36 లో కవర్ అవ్వంది, ఇక్కడ 32 లో 31 లో మన కవర్ అవ్వంది ఏమన్నా ఉందంటే కనుక ఈ రెంట్ ఫర్ ది మెషినరీ, రెంట్ ఫర్ ది ప్లాంట్, రెంట్ ఫర్ ది ఫర్నిచర్ ఏమన్నా ఉన్నట్లయితే అది అలౌ చేస్తారా లేదనేది ఇక్కడ మనకి చెప్పలేదంట. సో అది ఏం చేస్తారంట, దట్ ఈస్ అలౌడ్ అండర్ సెక్షన్ 37. అక్కడ మనం చూడాల్సిందేంటి కండిషన్స్. ఈ కండిషన్స్ కనుక ఫుల్ఫిల్ చేసినట్లయితే, అక్కడ ఏం చేస్తారంటే అండి అక్కడ ఎక్స్పెండిచర్ ని రెంట్ ఫర్ ఎ ప్లాంట్, రెంట్ ఫర్ మిషనరీ, రెంట్ ఫర్ ప్లాంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇక్కడ
ఎక్స్పెండిచర్ కింద క్లెయిమ్ చేసుకుంటాము. ఓకే, సెక్షన్ 37 లో జనరల్ ఇన్ నేచర్. ఓకే, రైట్. నార్మల్ గా సెక్షన్ 31 ఏం చెప్తుందండి? ఏమి చెప్పట్లేదు. సెక్షన్ 31 స్పెసిఫిక్ గా రెంట్ అలో చేయమని అన్నది అనుకోండి, అప్పుడు అలో చేయడానికి ఉండదు. ఓకే, కానీ సెక్షన్ 31 ఏం చెప్తుందంటే ఇక్కడ మనకి రెంట్ గురించి ఏం మాట్లాడట్లేదు. కాబట్టి అప్పుడు ఇక్కడ మనం ఏం అప్లై చేస్తున్నాం? సెక్షన్ 37 అనే జనరల్ సెక్షన్ అనేది మనం అప్లై చేస్తున్నాం అండి. ఒకసారి చూడండి. If machinery, plant, furniture are taken on hire, the rent payable is not covered by section 31 but shall be allowed as deduction under section 37 subsection 1 అని చెప్తున్నాడు. ఓకే, సో అది ఎక్కడ ఎక్స్పెండిచర్ కింద అలౌ చేస్తానంటున్నాడు? సెక్షన్ 37 కింద మనకి ఎక్స్పెండిచర్ కింద అలౌ చేస్తామని చెప్పేసి మనకి చెప్పాడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి చెప్పిన దాంట్లో కరెంట్ రిపేర్స్ అని అన్నాడండి. వాట్ ఈస్ కరెంట్ రిపేర్స్ అని చెప్పేసానంటే రెవెన్యూ నేచర్ లో ఉన్న రిపేర్స్ అండి. ఓకే, రైట్. సో ది నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసరికి సెక్షన్ 32 అండి. సో మనం 32 36 వరకు ఏమనుకున్నాం అండి? స్పెసిఫిక్ సెక్షన్స్, ఎక్స్పెండిచర్ గురించి రిలేటెడ్ అలౌబుల్ సెక్షన్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాము. సో అందులో సెక్షన్ 30 31 చూసాము. ఇప్పటివరకు మనం సోఫార్ చూసినాం ఏంటంటే సెక్షన్ 30 చూసాము, సెక్షన్ 31 చూసాం. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 32 మీకు బాగా తెలిసిన కాన్సెప్ట్ ఏనండి. మీకు బాగా తెలిసిన కాన్సెప్టే, దట్ ఈస్ డిప్రిసియేషన్. ఓకే, సో డిప్రిసియేషన్ గురించి జస్ట్ ఓవర్ వ్యూ ఇస్తానండి. ఇప్పుడు నేను ఈ డిప్రిసియేషన్ సెక్షన్ గురించి డీటెయిల్డ్ గా రేపటి క్లాస్ లో మనం కంప్లీట్ గా మాట్లాడుకుంటాము. సో ఫార్ డిప్రిసియేషన్ గురించి మీకు తెలిసింది ఆల్రెడీ మన క్యాపిటల్ గేమ్స్ లో చెప్పుకున్నది నేను ఒక్కసారి బ్రీఫ్ అప్ చేస్తాను. ఆ తర్వాత సెక్షన్ 32 లో ఏముంది ఏంటి అనేది దాని గురించి మనం ఏం చేద్దాం, ఆ తర్వాత డీటెయిల్ గా ఒక్కొక్క ప్రొవిజన్ ని మనం చూద్దామండి. ఓకే, రైట్. సో ఫస్ట్ డిప్రిసియేషన్ గురించి మనకు తెలిసిన ఫ్యాక్ట్స్. డిప్రిసియేషన్ అంటే ఏమంటారండి? వేర్ అండ్ టైర్. డిప్రిసియేషన్ ఇస్ నథింగ్ బట్ వేర్ అండ్ టైర్. ఓకే, రైట్. ఇక్కడ డిప్రిసియేషన్ అనేది మనం కంపెనీస్ యాక్ట్ లోని, లేకపోతే వేరే అకౌంటింగ్ స్టాండర్డ్స్ లోని, లేకపోతే మన ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లోని అన్ని చోట్ల ఒకేలాగా ఫాలో అవుతామా సార్ అని చెప్పేసానంటే లేదు. ఓకే, మీ కంపెనీస్ యాక్ట్ ప్రకారం కానీ, మీ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ప్రకారం కానీ డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని చెప్పేసానంటే యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ది అసెట్ ని బేస్ చేసుకుని చేస్తారు. ఏం చేస్తారు? యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ది అసెట్ ని బేస్ చేసుకుని చేస్తారండి డిప్రిసియేషన్ అనేది. ఓకే, రైట్. ఇక్కడ డిప్రిసియేషన్ అనేది మనకి ఎలాగ చేస్తారు అని చెప్పేసానంటే కనుక నార్మల్ గా మీకు ఇక్కడ మెథడ్స్ ఉంటాయి, వేరియస్ మెథడ్స్ ఉంటాయి. ఓకే, సో ఆ వేరియస్ మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ డిప్రిసియేషన్ అనేది ఇక్కడ ఉంటాయండి. జనరల్ గా మీ అకౌంట్స్ లో కానీ దీంట్లో కానీ, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో చాలా తక్కువ ఉన్న ఆప్షన్స్ డిప్రిసియేషన్ ఏదర్ WDV మెథడ్ ఆర్ SLM మెథడ్. ఓకే, SLM మెథడ్ అనేది ఆప్షన్ అనేది ఎవరికి ఇచ్చారని చెప్పేసానంటే కనుక కేవలం పవర్ జనరేషన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ అనే ఒక సెగ్మెంట్ కి మాత్రమే మనకి ఏమొచ్చిందండి? SLM స్ట్రైట్ లైన్ మెథడ్ ఫాలో అయ్యే కేసు ఇచ్చారండి. ఓకే, సో మిగతా వాళ్ళందరూ ఏం ఫాలో అవ్వాలంట? WDV మాత్రమే ఫాలో అవ్వాలి. వీళ్ళు కూడా ఫస్ట్ రేట్ వేసేటప్పుడు వీళ్ళు చూస్ చేసుకోవాలంట. ఇఫ్ దే చూస్ WDV లోకి వచ్చేయాలి, లేదా SLM లోకి ఉండిపోవాలి. ఓకే, సో ఫస్ట్ రేట్ ఫైల్ చేసేటప్పుడు చూసుకోవాలంట. సార్ ఇక్కడ WDV అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్ డిప్రిసియేషన్? సార్ డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇక్కడ WDV లో మనం బ్లాక్ ఆఫ్ అసెట్ కాన్సెప్ట్ ఫాలో అవ్వాలంటండి. ఏంటంటే బ్లాక్ ఆఫ్ అసెట్ కాన్సెప్ట్. సార్ వాట్ ఈస్ బ్లాక్ ఆఫ్ అసెట్ అని చెప్పేసానంటే the same class of asset,
సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్ విత్ సేమ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్. సో సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్ విత్ సేమ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏవైతే ఉంటుందో దాన్ని మనం ఏం చేస్తామంటండి, ఒక బ్లాక్ కింద మాట్లాడుతూ ఉంటాం. సో బ్లాక్ ఆఫ్ అసెట్స్ అంటే ఏమంటున్నారండి, సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్ విత్ సేమ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్. దీన్ని ఒక బ్లాక్ అంటారు. ఆ బ్లాక్ కి డిప్రిసియేషన్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. నార్మల్ గా అయితే కనుక మీ కంపెనీస్ యాక్ట్ లో కానీ, అకౌంటింగ్ స్టాండర్డ్స్ లో కానీ, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ లో కానీ మనం ఏం చూస్తామంటే కనుక డిప్రిసియేషన్ ఇండివిజువల్ అసెట్ బేసిస్ లో డిప్రిసియేషన్ అనేది మనం చూసుకుంటూ వస్తా ఉంటాండి. కానీ ఇక్కడ అలా కాదంట, బ్లాక్ ఆఫ్ అసెట్స్ అనేది కాన్సెప్ట్ అంట. అక్కడ సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్ విత్ సేమ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది మనం తీసుకుని, అలాంటి అసెట్లు ఏమన్నా ఉన్నట్లయితే ఆ అసెట్ అన్ని కూడా ఏం చేయాలంటండి, బ్లాక్ ఆఫ్ అసెట్స్ లోకి తీసుకురావాలి అని చెప్పేసి చెప్పారండి. ఓకే రైట్. సో ఈచ్ బ్లాక్ ఎలా ఉండాలంటే, ఈచ్ బ్లాక్ కన్సిస్టింగ్ ఆఫ్ సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్ విత్ సేమ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్. ఓకే సార్, ఇక్కడ బ్లాక్ ఆఫ్ అసెట్స్ కాన్సెప్ట్ ఓకే. ఇక్కడ బ్లాక్ ఆఫ్ అసెట్స్ లో మనం డిప్రిసియేషన్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది మాట్లాడుకుందాం. కానీ ఒకటి ఏంటంటే, ఇక్కడ ఈచ్ ఇండివిజువల్ ఐడెంటిటీ ఆఫ్ ది అసెట్ అనేది కోల్పోతుంది. ఒక అసెట్ ని కనుక మనం బ్లాక్ లోకి యాడ్ చేస్తే కనుక బ్లాక్ ఆఫ్ అసెట్స్ కాన్సెప్ట్ లో అంటే అన్నారండి, సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్ విత్ సేమ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది ఒక బ్లాక్ కింద తీసుకుంటారు. అక్కడ జనరల్ గా మనం ఒకసారి ఈ బ్లాక్ ఆఫ్ అసెట్స్ కాన్సెప్ట్ గురించి ఒకసారి జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, ఆ తర్వాత డీటెయిల్ గా వెళ్దాం. ఓకే రైట్. నా దగ్గర బిల్డింగ్స్ 2 ఉన్నాయంట. ఓకే, తర్వాత మెషినరీస్ 3 ఉన్నాయంట. ఓకే, మెషినరీ 1, మెషినరీ 2, మెషినరీ 3. ఓకే, ఫర్నిచర్ ఒక 3 ఐటమ్స్ ఉన్నాయంట. ఓకే, ఇలా ఉన్నప్పుడు ఈ బిల్డింగ్స్ లో ఒక బిల్డింగ్ ని నేనేం చేస్తున్నానంటే, ఇది బిల్డింగ్స్ లో ఒక బిల్డింగ్ టెంపరరీ బిల్డింగ్ అంటే. సో ఈ టెంపరరీ బిల్డింగ్ వేరు, రెండోది బిజినెస్ కి యూజ్ చేసే బిల్డింగ్ అనేది వేరంటండి. ఓకే రైట్. ఈ టెంపరరీ బిల్డింగ్ కి ఇక్కడ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది ఏం చేస్తారంటే కనుక ఫిక్స్డ్ రేట్స్, అంటే ఇక్కడ ఫిక్స్డ్ రేట్స్, వీళ్ళు రేట్స్ చెప్తారంటే ఆ రేట్ ప్రకారం మనం డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలంట. ఇక్కడ బిల్డింగ్ కి ఇక్కడ ఏంటంటే, టెంపరరీ బిల్డింగ్ అయితే 100% అండి, నార్మల్ బిల్డింగ్ అయితే కనుక ఇక్కడ 10% డిప్రిసియేషన్ అండి. ఓకే రైట్. అది రెసిడెన్షియల్ బిల్డింగ్ అయితే 5% అని ఉంటుంది. సో నార్మల్ బిజినెస్ బిల్డింగ్ అని చెప్పేసి మనం 10%. సో తర్వాత మెషినరీలో రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ రకాలు ఉంటాయండి. సపోజ్ ఇవన్నీ కూడా 15% లోకి వస్తాయి అనుకుందాం. తర్వాత ఫర్నిచర్ అంతా కూడా ఎంత పర్సెంటేజ్ అంటే అండి, ఇక్కడ 10% డిప్రిసియేషన్ అంటే. ఓకే రైట్. నార్మల్ గా బ్లాక్ ఎలా కలపాలి సార్ ఇప్పుడు, బ్లాక్ 1 సార్, ఇక్కడ బిల్డింగ్ 10% రేట్ లో ఉంది, ఫర్నిచర్ 10% రేట్ లో ఉంది. రెండింటిని కలిపి ఒక బ్లాక్ కింద మనం మాట్లాడొచ్చా, బ్లాక్ 1 కింద మనం మాట్లాడొచ్చా అని చెప్పేసానంటే మనం మాట్లాడకూడదు అంటే. ఎందుకంటే కనుక రెండింటిని కలిపి ఒక బ్లాక్ అనలేం. ఎందుకంటే కనుక ఈవెన్ దో సేమ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్, ఇక్కడ 10%, ఇక్కడ 10%, సేమ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఉన్నా సరే సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్లు కాదు కాబట్టి, బిల్డింగ్ ఫర్నిచర్ ఒకటే నేచర్ కాదు కాబట్టి ఏం చేయలేమంటే ఇక్కడ గ్రూపింగ్ అనేది చేయలేం, అంటే బ్లాక్ కింద రెడీ అవ్వదు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే రైట్. సో అక్కడ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఒకటైనంత మాత్రాన సరిపోతుందా సార్ అని చెప్పేసి అంటే, రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఒకటైనంత మాత్రాన సరిపోదు. దాంతో పాటు ఏం మారాలంట, క్లాస్ ఆఫ్ అసెట్ కూడా మనకి
మారాలి అని చెప్పేసి చెప్తున్నాడు అండి. సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్ విత్ సేమ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్. కాబట్టి బ్లాక్ 1 గురించి మాట్లాడుకుంటే బ్లాక్ 1 లో బిల్డింగ్. సార్ ఇంకా మిగతా అసెట్స్ లో చూడండి ఇక్కడ 100% ఏమైనా ఉందా? లేదు. కాబట్టి బ్లాక్ 1 100%. బిల్డింగ్ సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్. సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్ కాబట్టి ఈ బిల్డింగ్ ని ఒకే దాంట్లో క్లాసిఫై చేస్తున్నామా? రెండు వేరు బ్లాక్స్ లో మాట్లాడుకుంటున్నామండి. బిల్డింగ్ విత్ 100% డిప్రిసియేషన్ రేట్. నెక్స్ట్ బ్లాక్ 2 ఏం గ్రూప్ చేద్దాం? ఇంకా బిజినెస్ కి యూజ్ చేసిన బిల్డింగ్ ఉంది కదా, ఈ బిజినెస్ కి యూజ్ చేసిన బిల్డింగ్. బిజినెస్ కి యూజ్ చేసిన బిల్డింగ్ ఎంతండి రేట్ ఆఫ్ డిప్రిసియేషన్? 10%. ఇది బ్లాక్ 2. నెక్స్ట్ బ్లాక్ 3. నెక్స్ట్ బ్లాక్ 3 లో కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మెషినరీ ఉన్నదండి. మెషినరీ ఈచ్ మెషినరీ ఎంత పర్సెంటేజ్ అంటున్నాడండి? 15% అంటున్నాడు. ఈ మూడు కూడా ఎందులోకి వస్తాయంటే సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్. ఇవన్నీ మూడింటిని కూడా ఏమంటారండి? మెషినరీ అని చెప్పేసి అని అంటారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే అండి మెషినరీస్ సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్ అన్ని ఈక్వల్. సో సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్ అన్ని మెషినరీసే అండ్ విత్ సేమ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్. వాటికి కూడా అప్లికబుల్ రేట్ ఎంత? 15% అంట. ఓకే, సో కాబట్టి బ్లాక్ 3 లోకి ఏమొస్తాయి? మెషినరీ 1, మెషినరీ 2 అండ్ మెషినరీ 3. సో మెషినరీ 3 మూడు మెషినరీస్ కలిపేసి మనం ఎందులోకి వస్తాం అంటారండి? ఒక బ్లాక్ లోకి తీసుకొస్తాం. అదే బ్లాక్ 3. సో మొత్తం అందరికి డిప్రిసియేషన్ రేట్ ఎంత అండి అంటే ఇక్కడ 15% అంట. నెక్స్ట్ బ్లాక్ 4. ఇక్కడ ఫర్నిచర్ అనేది బ్లాక్ 4 లో పెడుతున్నానండి. ఫర్నిచర్ అనేది ఎందులోనే కలవదు, సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్ కాదు మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే. బట్ సేమ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఉన్నంత మాత్రం ఇట్ ఈస్ నాట్ ఏ కంక్లూజివ్ టెస్ట్. ఓకే, సో ఇక్కడ బ్లాక్ 4 ఏంటండి? ఫర్నిచర్ 10% బ్లాక్. ఫర్నిచర్ 10% బ్లాక్. 10% రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఉన్న ఫర్నిచర్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఇందులోకి బ్లాక్ 4 లోకి వస్తాయి. రేపు పొద్దున్న మనం ఏదైనా ఒక అసెట్ కొన్నాము అంటే కనుక ఈ 4 బ్లాక్స్ లోని ఏదో ఒక బ్లాక్ లోకి అది ఇంక్లూడ్ చేయించాలి. ఓకే, సపోజ్ నేను కొత్త మిషనరీ కొన్నానంటండి. కొత్త మిషనరీ కనుక కొన్నట్లయితే ఈ బ్లాక్ లోకి వచ్చి యాడ్ అవుతుంది. ఓకే, 15% రేట్ ఆఫ్ డిప్రిసియేషన్. సో కాబట్టి ఇక్కడ బ్లాక్ అంటే ఏంటో అర్థమైంది. ఆ బ్లాక్ ని ఎలా క్లాసిఫై చేయాలో కూడా మనం నేర్చుకున్నాం. సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్ విత్ సేమ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్. ఓకే, సార్ ఇక్కడ మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ తీసుకుంటామా సార్ యూసేజ్ అని చెప్పేసి అంటే ఇక్కడ బ్లాక్ ఆఫ్ అసెట్స్ తీసుకుంటామని చెప్పేసి చెప్పిన తర్వాత డిప్రిసియేషన్ కి సో బ్లాక్ ఆఫ్ అసెట్స్ సంబంధించింది మనం డిప్రిసియేషన్ కి మెథడాలజీ చూస్ చేసుకుంటామని చెప్పేసి అని అనుకున్న తర్వాత how to calculate depreciation? Is it depreciation is based on the number of days used అని చెప్పేసి అంటే అవును. మనం డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఒక అసెట్ తయారైంది ఇంకా నేను వాడలేదు అంటే పుట్ టు యూజ్ ఇంకా పెట్టలా, జస్ట్ రెడీ టు యూజ్ ఉంది. రెడీ టు యూజ్ ఉంటే కెన్ వి క్లెయిమ్ డిప్రిసియేషన్? రెడీ టు యూజ్ ఉంటే కనుక అసెట్ రెడీ టు యూజ్ ఉంది ఇంకా వాడలేదు మనము అనుకుంటే కనుక మీ కంపెనీస్ యాక్ట్ లో కానీ లేకపోతే ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం కానీ మీకు ఏం చేస్తారంటే ఎక్స్పెండిచర్ ని ఇక్కడ సో డిప్రిసియేషన్ ఏంటంటే రెడీ టు యూజ్ ఉంటే కనుక అసెట్ రెడీ టు యూజ్ గా ఉంది అనుకుంటే కనుక దాని మీద డిప్రిసియేషన్ ని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తామా? రెడీ టు యూజ్ కాదంటండి, మన ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో పుట్ టు యూజ్ అంటండి. ఏంటది? పుట్ టు యూజ్. ఇఫ్ ఇట్ ఈస్ పుట్ టు యూజ్ అసెట్ ని తీసుకొచ్చి మీరు పుట్ టు యూజ్ చేస్తేనే అప్పుడు మీకు ఏం చేస్తారంటండి డిప్రిసియేషన్ ని
అలౌ చేస్తారంట. రెడీ టు యూజ్ మీద డిప్రిసియేషన్ అలౌ చేస్తారా, అలౌ చేయరు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అంటే నిజంగా తీసుకొచ్చి యూ హ్యావ్ టు యాక్చువల్ వర్కింగ్ లో తీసి చూపించాలంటే పుట్ టు యూస్. రైట్ సార్, ఇక్కడ ఇలాగ పుట్ టు యూస్ చేసిన అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పుట్ టు యూస్ చేస్తే ఆటోమేటిక్ డిప్రిసియేషన్ అనేది క్లెయిమ్ చేస్తామా, ఎన్నాళ్ళు పుట్ టు యూస్ చేస్తే అన్నాళ్ళకి డిప్రిసియేషన్ క్లెయిమ్ చేస్తామా అని చెప్పేసి అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఇక్కడ కొంచెం డిఫరెంట్ క్యాలిక్యులేషన్ ఇచ్చాడండి. సో 180 days ఆర్ మోర్ ఒక అసెట్ ని మీరు కొని ఎన్నాళ్ళు ఏంటంటే ఏ ఇయర్ అయితే కొన్నారో కొన్న ఇయర్ లో మీరు పుట్ టు యూస్ చేశారంట. బట్ మోర్ దాన్ 180 days పుట్ టు యూస్ చేస్తే కనుక ఇక్కడ డిప్రిసియేషన్ రేట్ ఏదైతే ఉంటుందో సపోజ్ 15% డిప్రిసియేషన్ రేట్ అనుకోండి, ఇక్కడ 15% అలౌ చేస్తారు. ఒకవేళ 180 days కంటే ఇక్కడ 180 days కంటే తక్కువ కనుక మనం పుట్ టు యూస్ చేస్తే కనుక ఫైనాన్షియల్ ప్రీవియస్ ఇయర్ లోని మనకి 50% ఆఫ్ ది నార్మల్ డిప్రిసియేషన్ రేట్. నార్మల్ డిప్రిసియేషన్ రేట్ ఏమో 15% అయితే ఎంత చేస్తాడంటే ఇక్కడ 7.5% ఆఫ్ ది నార్మల్ డిప్రిసియేషన్ రేట్స్ మనం ఫాలో అవ్వాల్సిన పరిస్థితి ఉందంట. అంటే ఒక అసెట్ ని మనం ఎన్నాళ్ళు యూజ్ చేసాము, మోర్ దెన్ 6 months లెస్ దాన్ 6 months. జనరల్ 180 days అంటే ఎంత వస్తుందండి, 6 months. సో 180 days కంటే ఎక్కువ, 180 days కంటే తక్కువ. 180 days కంటే తక్కువ అయితే 50% ఆఫ్ ద నార్మల్ డిప్రిసియేషన్. అదే 180 days కంటే ఎక్కువ అనుకుంటే ఫుల్ డిప్రిసియేషన్ అనేది మనం ఇక్కడ చేస్తామని చెప్పేసి అని చెప్తున్నారు. డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్. ఓకే రైట్ సార్, డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి? డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ విల్ స్టార్ట్ విత్ ఓపెనింగ్ WDV. ఓపెనింగ్ WDV తో స్టార్ట్ అవుతుంది. లెస్ మనం అసెట్స్ అన్ని అమ్మేసాం అనుకోండి, ఈ బ్లాక్ ఈచ్ బ్లాక్ కి మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం నేర్చుకున్నాం. ఈ బ్లాక్ లో ఇక్కడ ఓపెనింగ్ WDV అన్నప్పుడు బ్రాకెట్ లో ఎన్ని అసెట్స్ ఉన్నాయి, ఆ బ్లాక్ లో ఎన్ని అసెట్స్ ఉన్నాయి అనేది మనం రాసుకుంటామండి. ఓకే రైట్. ఏదైనా అసెట్ ని మనం అమ్మేసాం అనుకోండి, ఏదైనా బ్లాక్ లో కవర్ అయిన అసెట్ ని మనం అమ్మేసాం అనుకోండి, ఇప్పుడు 4 అసెట్స్ ఉన్నాయి కదా, 4 అసెట్స్ లోనే ఒక అసెట్ ని నేను అమ్మేసానంట. ఓకే, అలా అసెట్ ని అమ్మేస్తే మనీస్ పేబుల్, మనీస్ పేబుల్ అంటే డబ్బులు ఎంతైతే రికవర్ అయినాయో ఆ అమౌంట్ ని మనం ఏం చేసుకోవచ్చు అంటే మనం మైనస్ చేసుకోవచ్చు అంటే. నెక్స్ట్ యాడ్, ఏం యాడ్ చేస్తామంట, అసెట్స్ పర్చేజ్డ్ డ్యూరింగ్ ద ఇయర్. సో అసెట్స్ పర్చేజ్డ్ డ్యూరింగ్ ద ఇయర్ విచ్ ఆర్ కవర్డ్ అండర్ దిస్ బ్లాక్. ఈ బ్లాక్ లో కవర్ అయిన అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేస్తా ఉంటుంది. యాడ్ చేస్తే అప్పుడు ఏమొస్తుందంటే మనకి క్లోజింగ్ వాల్యూ బిఫోర్ డిప్రిసియేషన్. సో లెస్ ఏం చేయాలంట, డిప్రిసియేషన్ మైనస్ చేయాలంట. డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు రెండు రకాల ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఎడిషన్స్. ఎడిషన్స్ అసెట్ కొత్తగా ఇక్కడ కొత్తగా ఎడిషన్స్ ఏవైతే ఉంటాయో ఎడిషన్స్ మీద డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ పుట్ టు యూస్ లెస్ దాన్ 180 days మోర్ దాన్ 180 days మనం చూసుకుని లెస్ దాన్ 180 days అనుకుంటే కనుక ఇక్కడ 50% ఆఫ్ ది నార్మల్ డిప్రిసియేషన్ అనేది మనం క్లెయిమ్ చేస్తా ఉంటుంది. ఓకే రైట్. డిప్రిసియేషన్ బేస్డ్ ఆన్ ఎడిషన్స్. ఆ వాల్యూ తీసిన తర్వాత ఇక్కడ మిగిలింది ఏవైతే ఉంటాయో ఇక్కడ ఎడిషన్స్ అనేవి తీసిన తర్వాత మిగిలిన దాని మీద మనం ఏం చేస్తామంటే డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఎడిషన్స్ లో కూడా ఏంటి మోర్ దాన్ 180 days లెస్ దాన్ 180 days అనేది చూసుకుంటాం. తర్వాత మిగిలిన వాల్యూ మీద మనం డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం ఉంటుంది. సో ఇది తీసేసిన తర్వాత వాల్యూ WDV ఆఫ్ ది బ్లాక్. సో WDV ఆఫ్ ది బ్లాక్. ఈ WDV క్లోజింగ్ WDV అండి. ఈ క్లోజింగ్ WDV ఏమవుతుందంట నెక్స్ట్ ఇయర్ కి ఓపెనింగ్ WDV అవుతుందంట. ఓపెనింగ్ WDV అవుతుంది. మళ్ళీ డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ అనేది నార్మల్ గానే ఉంటుంది. ఓకే రైట్. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ఇప్పటివరకు మీకు తెలిసిన డిప్రిసియేషన్ గురించి జస్ట్ మాట్లాడుకున్నాం అంతే.
ఇక్కడ డిప్రిసియేషన్ అంటే ఏమన్నారండి, ఇక్కడ నార్మల్ గా అయితే కనుక బ్లాక్ ఆఫ్ అసెట్ కాన్సెప్ట్ ఫాలో అవుతాము. ఓకే, ఆ బ్లాక్ ఆఫ్ అసెట్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకున్నాం. నార్మల్ గా మీరు ఇండివిజువల్ అసెట్ గురించి ఐడెంటిఫికేషన్ చూసుకుంటుంటారు ఇప్పటివరకు డిప్రిసియేషన్ అంటే. కానీ ఇక్కడ బ్లాక్ ఆఫ్ అసెట్స్ ఫాలో అవుతాము. ఇక్కడ సపరేట్ స్పెసిఫిక్ రేట్ అనేది చెప్తారు. అలా రేట్ చెప్పినప్పుడు సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్ విత్ సేమ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ కనుక ఉన్నట్లయితే వాటిని ఒక బ్లాక్ కింద చేస్తారని చెప్పేసి మాట్లాడుకున్నాము. ఇక్కడ ఈ క్లాసిఫికేషన్ బ్లాక్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలనేది క్లాసిఫికేషన్ రాసుకున్నాము. తర్వాత బ్లాక్ ఆఫ్ అసెట్స్ లో డిప్రిసియేషన్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే 180 డేస్ ఆర్ మోర్ కంటే ఎక్కువ పుట్ టు యూస్ మెయిన్ ఇంపార్టెంట్ అనుకున్నాం. మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, కంపెనీస్ యాక్ట్ లో కానీ అకౌంటింగ్ స్టాండర్డ్స్ లో కానీ ఏముంటదంటే కనుక ఇక్కడ రెడీ టు యూజ్ అనేది ఉంటది. కానీ ఇక్కడ మనకు పుట్ టు యూజ్ ఇంపార్టెంట్. కొత్తగా ఒక అసెట్ కొంటే కనుక అది 180 డేస్ కంటే ఎక్కువ పుట్ యూజ్ చేసేవాళ్ళు లేదు చూడాలి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మిషనరీ అనుకోండి, అది బ్లాక్ లోకి ఆల్రెడీ కలిసిపోయింది కాబట్టి ఇక్కడ మనం ఈ ఆస్పెక్ట్ అనేది చూడాల్సిన అవసరం లేదు. ఓకే, రైట్. సో ఇక్కడ 180 డేస్ ఆర్ మోర్ ఏదైతే ఉంటుందో అది కనుక అయినట్లయితే ఆ టోటల్ బ్లాక్ ఏదైతే రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఉందో ఆ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఫుల్ గా అలౌ చేస్తా ఉంటా. 180 డేస్ ఆర్ లెస్ అంటే అక్కడ మనకి ఏంటంటే 7.5 అంటే 50% ఆఫ్ ది నార్మల్ డిప్రిసియేషన్ అనేది అలౌ చేస్తామని చెప్పేసి చెప్పుకున్నాం. ఇక్కడ డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ గురించి మనం ఒక స్టేట్మెంట్ ఆర్ కంప్యూటేషన్ అనేది మనం మాట్లాడుకున్నాం. ఇట్ విల్ స్టార్ట్ విత్ ఓపెనింగ్ డబ్ల్యూడిబి లెస్ మనీస్ పేబుల్, ఏదైనా అసెట్స్ అమ్మేసినట్లయితే అప్పుడు అనుకున్నాం. తర్వాత అలాగే అసెట్స్ పర్చేజ్ డ్యూరింగ్ ద ఇయర్ విచ్ ఆర్ కవర్డ్ అండర్ ది బ్లాక్, ఈ బ్లాక్ లో కవర్ అయితే కనుక అది ఇక్కడ యాడ్ చేస్తాం. నెక్స్ట్ క్లోజింగ్ వాల్యూ బిఫోర్ డిప్రిసియేషన్ చేసాం, ఆ తర్వాత డిప్రిసియేషన్ చేసాం. డిప్రిసియేషన్ లో ఎడిషన్స్ కి మాత్రం మనం ఏం చేస్తామండి, ఇక్కడ లెస్ దాన్ 180 డేస్ పుట్ టు యూజ్, మోర్ దాన్ 180 డేస్ పుట్ టు యూజ్ చూస్తాం. వన్స్ పుట్ టు యూజ్ చేసిన తర్వాత ఇంకా మనం ఆ అసెట్ ని నెక్స్ట్ యూజ్ చేసినా చేయకపోయినా సరే దాని మీద ఏమొస్తుందంటే ఆటోమేటిక్ డిప్రిసియేషన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, అప్పుడు రిమైనింగ్ వాల్యూ మీద కూడా మనం డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. తీసేస్తే క్లోజింగ్ డబ్ల్యూడివి ఆఫ్ ది బ్లాక్ అనేది వస్తుంది. సార్ అసలు డిప్రిసియేషన్ ఎప్పుడు క్లెయిమ్ చేస్తాము అని చెప్పేసి అంటే కనుక బ్లాక్ ఆఫ్ అసెట్స్ కాన్సెప్ట్ లో మనం క్యాపిటల్ గెయిన్స్ లో చెప్పుకున్నది ఏంటంటే కనుక ఫస్ట్ బ్లాక్ షుడ్ ఎగ్జిస్ట్. ఏంటండి, బ్లాక్ షుడ్ ఎగ్జిస్ట్ అండ్ బ్లాక్ వాల్యూ షుడ్ ఎగ్జిస్ట్. ఏమేమి ఎగ్జిస్ట్ అయి ఉండాలంట, బ్లాక్ షుడ్ ఎగ్జిస్ట్ అండ్ బ్లాక్ వాల్యూ షుడ్ ఎగ్జిస్ట్. ఈ రెండు ఉంటే కనుక దెన్ we calculate depreciation. Okay, block should exist and block value should exist. అప్పుడు మాత్రమే మనం ఏం చేస్తాం, డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ రెండిట్లో ఏ కండిషన్ ఫెయిల్ అయినా లేదా రెండు ఫెయిల్ అయినా అప్పుడు వచ్చేది ఏంటంటే క్యాపిటల్ గెయిన్ వస్తుంది. ఇఫ్ 1 and 2 exist, depreciation. రెండు ఉంటే కనుక డిప్రిసియేషన్. ఎనీ వన్ ఇక్కడ 1 and 2 ఇక్కడ ఏంటంటే ఎగ్జిస్ట్ అయితే కనుక ఇక్కడ రెండు కండిషన్లు ఉంటే డిప్రిసియేషన్ వస్తుంది. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ది కండిషన్ వన్, ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అయింది లేదా రెండు కండిషన్లు సాటిస్ఫై అవ్వలేదు అనుకుంటే కనుక అక్కడ వచ్చేది ఏంటంటే అండి క్యాపిటల్ గెయిన్ వస్తుంది. అంటే బ్లాక్ ఎగ్జిస్ట్ అయ్యలేదు, బ్లాక్ వాల్యూ ఉంది, అప్పుడు క్యాపిటల్ గెయిన్స్ వస్తాయి. సో బ్లాక్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది కానీ బ్లాక్ వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అయ్యలేదు, అప్పుడు క్యాపిటల్ గెయిన్స్ వస్తాయి. బ్లాక్ ఎగ్జిస్టెన్స్ లో లేదు, బ్లాక్ వాల్యూ అనేది కూడా ఎగ్జిస్టెన్స్ లో లేదు, అప్పుడు కూడా ఏమొస్తుందండి క్యాపిటల్ గెయిన్స్ వస్తాయి. ఓన్లీ బ్లాక్ ఎగ్జిస్ట్ అయి ఉండాలి, బ్లాక్ వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అయి ఉండాలి. అలా ఉంటే మాత్రమే ఇక్కడ ఏమవుతుందంటే అండి ఇక్కడ డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేషన్ కి మనం చేయగలుగుతాము అని చెప్పేసి అని చెప్తున్నారు. ఓకే, రైట్. సో ఇక్కడతో ఆపుతున్నానమ్మా. డిప్రిసియేషన్ గురించి డీటెయిల్ గా ఉన్న ప్రొవిజన్స్ అన్ని కూడా మనం రేపటి క్లాస్ లో మనం చూద్దాం. అసలు మనకంటూ డిప్రిసియేషన్ గురించి ఏం తెలుసు అనేది జస్ట్ మనం ఇప్పటివరకు రాసుకున్నాము. క్యాపిటల్ గెయిన్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు డిప్రిసియేషన్ గురించి మనం డిప్రిసిబుల్ అసెట్ ని కనుక మనం సేల్ చేసినట్లయితే ఆ డిప్రిసిబుల్ అసెట్ ని సేల్ చేసినప్పుడు క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందని చెప్పేసి అనే సెక్షన్ 50 లో మనం చూసాము. అలాగే ఎస్ఎల్ఎం మెథడాలజీ అయితే సెక్షన్ 50A లో చూసాము. ఆ సెక్షన్ 50 గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అసలు డిప్రిసియేషన్ అనేది ఎప్పుడు క్లెయిమ్ చేస్తామంటే బ్లాక్ షుడ్ ఎగ్జిస్ట్ అండ్ బ్లాక్ వాల్యూ షుడ్ ఎగ్జిస్ట్ అని చెప్పేసి మనం నేర్చుకున్నాం. సో ఇక్కడతో నేను ఆపుతున్నానండి.
రేపటి క్లాస్ లో మనం డిప్రిసియేషన్ గురించి మిగిలిన టాపిక్ అంతా కంక్లూడ్ చేసేసుకుందాం. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ.